కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మన భాగాల్ని స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందరం కలిసి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 4:15 కలిసి వదలం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. తదుపరి తిరిగి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుతున్నామండి. 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి జ్ఞానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. తదుపరి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 23వ వచనం కలిసి చదువుతున్నామండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చివరిగా లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. తెలుగులో 68 నుండి 75 వరకు ఉన్నాయి, కానీ ఎక్కడి నుంచి చదువుదామంటే అందరం కలిసి మనము శత్రువులు, అక్కడి నుంచి చదువుదామండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగముల ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభు, మీరు ఉంచినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము కలిసి ధ్యానించిన ఉంటుండగా ప్రభా, అలాగున మా జీవితాలకు ఏం అవసరమో ప్రభా మీరే నీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. నిలవబడే నీ దాసునైన నేను కేవలం ప్రభా నిష్ప్రయోజకుడును, అనేకమైన హద్దుబాట్లు కలిగిన వాడిని కనికరించి క్షమించి కడిగి మరుగు చేసి ఖాళీ చేసి ప్రభా మిమ్మల్ని మీరే కనుపరుచుకుని ప్రత్యక్షపరచుకునవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మేము గడిపే సమయం నిత్యత్వంలో ఇది జ్ఞాపకం ఉంచుకునేదిగా మీరు చేయండి. చీకటి శక్తులను ప్రభువారి శక్తుల నామున మేము గద్దిస్తూ బంధిస్తున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తధారల క్రిందికి మోహం తెచ్చుకుంటూ ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాన్వకేషన్ యొక్క చివరి ఘట్టానికి మనం అందరం వచ్చేసాం. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన తలంపులు, మాటలు ప్రభు మనందరితో సెలవివ్వాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మాటపై మనం లక్ష్యం ఉంచి ప్రభు యొక్క స్వరాన్ని విని అలాగున ఇక్కడి నుంచి సంతోషంతో మనం వెళ్దాం. ఈ దినాల్లో ప్రభు ఇచ్చిన అద్భుతమైన శీర్షిక మనం ధ్యానం చేస్తూ అనేకమైన విషయాల్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఇది దైవ ఉద్దేశం, దైవ ప్రణాళిక, దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నది. దీని గురించి ఒక 2 తలంపులు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఆయన యందు సంపూర్ణులైనటువంటి వారు
ఆయనను ధరించుకుని వారు, ఆయనను ప్రతిష్ఠించుకున్నవారు. క్రీస్తును ధరించుకునుట, క్రీస్తును ప్రతిష్ఠించుకునుట. ఇవి రెండు మనల్ని ఏం చేస్తాయంటే సదాకాలమునకు సంపూర్ణులుగా మనల్ని చేస్తాయి కదండి. ఈ ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్ కదా. ఆయనను ధరించుకోవడం ద్వారా మనం ఏమవుతామండి? కంప్లీట్ అవుతాం. చూడండి, బైబిల్ నేను అనుకుంటూ ఉంటా, బైబిల్లో ఉండే ఈ మాటలు తీసుకుని లోకంలో ఉండే ఒక వ్యాపారవేత్త తన క్యాప్షన్గా పెట్టుకున్నాడు. ఇది ఏదంటే వాడు బట్టలు అమ్ముకునే వ్యక్తి ఏమని పెట్టుకున్నాడు? అని యొక్క కంప్లీట్ మ్యాన్ అని పెట్టినాడు. నేను చాలా ఆశ్చర్యమైంది అది నేను చూసినప్పుడు. రేమండ్స్ అన్నాడు. అంటే నేను అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు కాబట్టి ఆ రేమండ్స్ అనేటువంటి బట్టలు ధరించుకున్నవాడు, మీరు మా బట్టలు కనుక ధరించుకుంటే ఎట్లా ఉంటారంట? కంప్లీట్ మ్యాన్. నో ఎర్త్లీ ఫ్యాబ్రిక్ మేక్స్ అస్ కంప్లీట్. ఈ లోక సంబంధమైన ఏ బట్టలు, ఏ వస్త్రధారణ మనల్ని ఏం చేయలేవు? సంపూర్ణులుగా చేయలేవు. కేవలం ప్రభువే, ఆయనే సంపూర్ణుడు. కాబట్టి ప్రభువును ధరించుకున్నటువంటి వారే సంపూర్ణుడు. తర్వాత ప్రతిష్ఠించుకున్నటువంటి వారు. మనం గత రాత్రి ధ్యానం చేస్తూ వచ్చిన ఫిబ్రవరి 10-14 ప్రభు అంటూ వచ్చినాడు, ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడినటువంటి వారిని సదాకాలమునకు ఆయన సంపూర్ణంగా చేశాడు. ఎవరిని చేసినాడు? పరిశుద్ధపరచబడిన వారిని. కాబట్టి పరిశుద్ధపరచబడడం అంటే ప్రభు కొరకు ప్రత్యేకించబడుట. సెట్ అపార్ట్, శాంక్టిఫైడ్ లైఫ్. ప్రభు కొరకు ప్రత్యేకించబడకుండా మనము ఏమాత్రం కూడా సదాకాలంలో ఏం కాలేం? సంపూర్ణులం కాలేం. కాబట్టి చాలాసార్లు అనుకుంటాం, రక్షణ పొందిన తర్వాత ఇంకా కొన్ని దినాలు గడవనివ్వండి, తర్వాత నేను సెపరేషన్లో ఉంటాను, కొన్ని దినాలు ఆనందించని అంటాను. దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి తలంపు. ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగలు ఆచరించాలని చెప్తూ వచ్చినాడు. విశ్రాంతి దినముతో కూడా అయితే 8 పండుగలు. ఆ పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. అన్ని పండుగల్లోకి పోలే మనం. ఓ తలంపు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. పస్కా పండుగ విడుదల, విమోచనమునకు గుర్తు. అది ఆ నెల 14వ నాడు దాన్ని ఆచరించాల. పులియని రొట్టెల పండుగ ప్రత్యేకమైనటువంటి జీవితానికి గుర్తు. ఎప్పుడు ఇది ఆరంభించాలంటే ద సేమ్ డే ఈవినింగ్ ఆన్వర్డ్స్. ఆ నెల 14వ దినం సాయంకాలమే పండుగ స్టార్ట్ కావాలా. అంటే నువ్వు ఎప్పుడు ప్రత్యేకమైన జీవితం స్టార్ట్ చేయాలా? రక్షించబడినటువంటి నాడే. నువ్వు ఏ దినమైతే నువ్వు హృదయం ప్రభుకి ఇస్తావో ఆ దినము నుంచే ప్రభువును నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకోవాలి. కాబట్టి క్రీస్తును ధరించుకొనుట, రెండవది క్రీస్తును ప్రతిష్ఠించుకొనుట. ఇప్పుడు చాలా వచనాలు చదివాం కదా. ఒక 5 తలంపులు క్లుప్తంగా ప్రభు మనల్ని నడిపించిన కొలది నేర్చుకొని వాటి ద్వారా నింపబడి ఇక్కడి నుంచి మనం వెళ్దాం. మూడవదిగా అనగా ఈ ఉదయకాలానికైతే మొదటిది, లేకపోతే మన వరుసలో అది మూడవది. ఫిలిప్పీ పత్రిక చదివాం. పౌలు అపోస్తలుడు ఈ మాటలు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. కాబట్టి ఇక్కడ ప్రభువారు మూడవదిగా మనకు బోధించేదంటే క్రీస్తును ధరించిన వారు, క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారు క్రీస్తు కొరకు ఏం చేయాలి? జీవించాలా. కాబట్టి నువ్వు క్రీస్తు కొరకు జీవించకుండా ఆయన సంపూర్ణతలోనికి నువ్వు రాలేవు. పౌలు అపోస్తలుడి యొక్క గొప్పదైనటువంటి కోరిక, అభిలాష ఏంది? క్రీస్తు కొరకు జీవించుట. ఈ ప్రత్యేకంగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుట, క్రీస్తు కొరకు జీవించుట, క్రీస్తుతో ఉండుట, క్రీస్తును చాటించుట. కాబట్టి తన యొక్క జీవితం ఇలాగున తను ముందుకు కొనసాగిస్తూ వస్తూ ఉంటున్నాడు. ఉదయకాలంలో ప్రభు కూడా నీతో నాతో మాట్లాడితే ఏంటంటే, కాబట్టి రాబోయే దినాల్లో ఏమి నీవు నేను క్రీస్తు కొరకు జీవించేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు కొరకు ఎవరు జీవిస్తారు? ఎవరైతే క్రీస్తును తమ జీవముగా చేసుకుంటారో వారే జీవిస్తారు. దైవజనుడు భక్సింగ్ గారు రక్షణ పొంది ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు తల్లిదండ్రులు
బాంబేలో కలుసుకున్నప్పుడు వాళ్ళంటే వచ్చినారు, మంచిదయ్యా నువ్వు ప్రభుని అంగీకరించినావు, అయితే నువ్వు వెళ్ళి ఎక్కడ ప్రకటించకూడదంటే ఏమన్నాడు దైవజనుడు, క్రీస్తే నా ఊపిరై ఉండగా నేను ఆయనను పీల్చుకోకుండా ఎలాగూ బ్రతకగలను. ఏం సవాల్తో కూడినటువంటి తీర్మానం అండి. క్రీస్తును పీల్చుకోకుండా, క్రీస్తును నేను కలిగి ఉండకుండా, క్రీస్తును పీల్చుకొనుట, క్రీస్తు కొరకు జీవించుట, క్రీస్తుతో జీవించుట, ఇది నీ అనుభవంగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఏదో నామకార్థంగా మనము ధరించుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం అన్నటువంటి చెప్పుకొని ఇష్టానుసారంగా జీవించడం కాదు. కాబట్టి మనము ప్రభువును మన జీవంగా, అందుకొరకే కొలస్సీ 3:4 పౌలు ఏమంటాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు, క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్, హీ ఈజ్ అవర్ లైఫ్. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే, చాలాసార్లు మనం ఆరాధన చేస్తాం, ఆరాధనలో దీన్ని ఒక 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఏంటంటే ప్రభువా నీవు నాకేమిచ్చినావు, జీవం ఇచ్చినావు అని ఆరాధించే గుంపు ఉంది. ఇంకొక గుంపు ఏమైందంటే ప్రభువా నీవే నా జీవం. తేడా ఉందండి. నాకు జీవం ఇచ్చినావు అన్నటువంటి ఆరాధికులు, ఇంకొక వైపున చూస్తే నువ్వే నా జీవం, నువ్వే నా నిరీక్షణ, నువ్వే నా మహిమ, నువ్వే నాకు ప్రియము. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు కొరకు జీవించుట అన్నటువంటిది ఎవరైతే ప్రభువును తమ జీవముగా, తమ ఊపిరిగా, తమ ప్రాణవాయువుగా ఎవరైతే చేసుకుంటారో వారే జీవించగలరు. ఎట్లా నేను ప్రభు కొరకు జీవించగలనంటే బైబిల్లో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఒక మాట, ఒక తలంపు చూసి రెండవ దానికి వెళ్దాం రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక అందరం కలిసి 2వ అధ్యాయము 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. గలేషియన్స్ 2:20, గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించిన. కాబట్టి ఒక విశ్వాసి ప్రభు కొరకు ఎట్లా జీవించాలంట, చివరి భాగంలో రాయబడింది దేవుని కుమారుని యందలి విశ్వాసం. కాబట్టి దేవుని కుమారుని యందలి విశ్వాసము అంటే నేను క్రీస్తు కొరకు ఎలా జీవించాలంటే విశ్వాస మూలంగా నేను జీవించాలా. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్ గ్రంథం ఎన్నో విషయాలు మనకు బోధిస్తుంది కదా. రోమా 1:17, గలతీ 3:11, హెబ్రీ 10:38, 3 వచనాలు ఒక అంశాన్ని గురించి చెప్పబడతాయి. నీతిమంతుడు విశ్వాస మూలంగా. నువ్వు నీతిమంతుడవైతే అని ధరించుకొని ప్రతిష్ఠించబడిన వాడవైతే ఎట్లా జీవించాలా, విశ్వాస మూలంగా జీవించాలా. విశ్వాసం అంటే చిన్న మనకందరికీ తెలిసిన భాషలో ఆయనపై సంపూర్ణంగా ఆధారపడుట. ఆఫ్రికాలో ఒక భాషలో వాళ్ళు తర్జుమా చేస్తున్నప్పుడు ఫిలిప్ గారు చెప్పేవారు ఈ మాటలు చాలాసార్లు. ఏమని, ఒక పదం ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో విశ్వాసము అన్న మాటకు వాళ్ళు ఏం పెట్టాలనో అర్థం కాలేదంట. ఓ మిషనరీ దగ్గరికి వచ్చి అడుగుతూ వచ్చినప్పుడు మిషనరీ గారు సడన్ గా ఏం చేశారంటే అక్కడ కూర్చుంటే వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నాడంట. వెళ్ళి కుర్చీ మీద కూర్చుంటే అప్పుడు ఆఫ్రికా భాష నాకు తెలిసిపోయిందండి అని వెళ్ళిపోయాడంట. ఏం తెలిసింది? కుర్చీ మీద కూర్చుంటేనే తెలిసిందా? ఏందని అర్థము అంటే అక్కడ తాను నేర్చుకున్నటువంటిది ఏంటంటే తనను సంపూర్తిగా భరించేది ఆ కుర్చీ, తాను సంపూర్ణంగా కుర్చీ మీద ఆధారపడ్డాడు. ఈ మైక్ ఎట్లా ఉంది, నేను పట్టుకోలే, ఈ టేబుల్. కాబట్టి టేబుల్ ఎవరు? నా ప్రభు. నేను ఎవరు? మైక్. కాబట్టి నేను ఆయన మీద ఆధారపడాలా సంపూర్ణంగా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మై టోటల్ డిపెండెన్స్ స్పీక్స్ ఆఫ్ మై ఫెయిత్ ఇన్ హిమ్. నా యొక్క సంపూర్ణమైనటువంటి ఆయనపై ఆధారపడుట నా విశ్వాసాన్ని చూపిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చెప్పుకుంటా ఉన్నావు విశ్వాసం మూలంగా నేను జీవిస్తానని. ఎన్నిసార్లు
నువ్వు ఆయనపై ఆధారపడలే, ఎన్నిసార్లు సంపూర్ణంగా ఆయన నమ్ముకోలే. ప్రేమైన సహోదరుడా, కేవలం ఏదో మాటలతో చెప్పడం కాదు, కానీ క్రియాపూర్వకంగా వాస్తవికమైనటువంటి మన జీవితంలో దీన్ని నువ్వు నేను కలిగి ఉండాలా. విశ్వాస యాత్రలో ఆయన యందు సంపూర్ణులైన వారందరూ కూడా ఆయన మీద ఆధారపడిన వారే. ఈ పాఠము భక్సింగ్ గారు మనకు చాలా బాగా నేర్పించారు. ఆయనపై ఆధారం, ఏ మనుష్యునిపై ఆధారపడకూడదు, ఏ మనుష్యుని వైపు ఎదురు చూడకూడదు. గొప్ప గొప్ప కాన్వకేషన్లని జరిగాయి. ఎక్కడ కూడా ఇవి మా అవసరతలని ఆయన ఎక్కడ కూడా తెలపలే. ఒక చిన్న ఉదాహరణ, హెబ్రోను, చాలా మంది మీరు చూసింటారు. ఎంతమంది చూసారండి హెబ్రోను? చూశారు. హెబ్రోన్ ఎట్లా కట్టబడింది అనే దానికి, ఆ బిల్డింగ్ ఎట్లా కట్టబడింది అనే దానికి చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. ఆ దినాల్లో ఎడ్విన్ ఐరన్ అంకుల్ ఉండేవారు. సుబ్బారెడ్డి అంకుల్కి వాళ్ళందరూ పరిచయమై ఉంటారు, పెద్దవాళ్ళు. కాబట్టి ఆ అంకుల్ నాతో పంచుకున్నాడు. ఆయన్ను దానికి ఇంజనీర్గా భక్సింగ్ గారు పర్యవేక్షణ చేయమని అంటూ వచ్చాడు. కాబట్టి దాని మార్కింగ్స్ అన్నీ వేస్తూ వచ్చారు. తర్వాత ఆ హెబ్రోను కట్టడం ఆరంభించబడాలన్నప్పుడు ఆ సాయంకాలము భక్సింగ్ గారు ఈయన ఎడ్విన్ బ్రదర్ని రామని చెప్పారు, ఆ అంకుల్ని. ఆయన లోపలికి పోయాడు, ప్రార్థన చేసి డబ్బులు ఇస్తాడు, నేను రేపటి నుంచి పని ఆరంభించాలా. పోయి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత తన బైబిల్లో నుంచి ఒక కవర్ తీసి ఇచ్చాడు. ఆ కవర్ తీసుకున్నాడు, వెళ్ళిపోవాలా. దైవజన్యం ముందర కవర్లో ఏముంది, ఎంత ఉంది అని చెప్పే అది ఆ యొక్క ధైర్యం ఎవరికి లేదు. అనుకున్నాడు, కవర్ ఏం లావుగా కూడా లేదు, కవర్ చాలా పలసగా ఉంది, ఏంది ఇదే అనుకున్నాడు. ఏదో చెక్కు పెట్టాడేమో అని అనుకున్నాడు. బయటకు వచ్చాడు, అందరూ ఉన్నారు, ఎక్కడ ఇప్పాలి కవరు. తన హృదయంలో ఇది ఉంది. చదువుదామండి ఈ మాట. యూదా పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 5వ వచనం అందరం కలిసి చదువుదాం. యూదా రాసిన పత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయకూర్చున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. ఎవరిని నాశనం చేశాడంట? ఎందుకంటే దేవునికి చాలా అయిష్టమైనది ఏందండి? అవిశ్వాసము, అపనమ్మకం. అందుకొరకే 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎందుకు వాళ్ళు ఇష్టలుగా ఉండలేకపోయారు? సంహారకుని చేత సంహరించబడిరి. ఎందుకు వాళ్ళు ఇష్టలుగా ఉండలేకపోయారు? అపనమ్మకం, అన్బిలీఫ్. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఎంతవరకు మన జీవితంలో అపనమ్మకం ఉంటుందో, అవిశ్వాసం ఉంటుందో, ప్రభు మన ద్వారా ఏ కార్యం జరిగించడు. వారి అవిశ్వాసం వలన ఆయన ఏమీ చేయలేకపోయాను. కాబట్టి నీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడంటే, నువ్వు ఆయన లోనికి వచ్చినావు, ఆయనపై ఆధారపడు, ఆయనే నీ ఆధారం అంటాడు భక్తుడు. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదంట. ఆయన ఎలాంటి ఆధారం అంటే క్షేమమునిచ్చే ఆధారం. కాబట్టి ఆయనపై విశ్వాసం ఉంచుదాం. అందుకొరకే వారు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏది అవసరం? హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు మనం ఎరుగుదాం, ఐగుప్తుల నుంచి వాళ్ళని తెచ్చినాడు. ఏం చంపేదానికే, నాశనం చేసేదానికే? దేవుడు నిన్ను నన్ను రక్షించినాడు. ఆయా పరిస్థితుల్లో నిన్ను నన్ను చంపేదానికే? కానీ కాదు. చూడండి, వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర తెచ్చినాడు. ఎందుకు తెచ్చినాడు? తర్వాత మారా నీళ్ల దగ్గర తెచ్చినాడు. ఎందుకు తెచ్చినాడు? తర్వాత ఆహారం లేకుండా ఉంది. ఎందుకు? నీళ్లు లేవు. ఎందుకండి ఇవన్నీ ఎందుకు చేసినాడు? వాళ్లను నాశనం చేసినానికే కాదు. ఎర్ర సముద్రం దగ్గర తెచ్చింది ఆయనపై ఆధారపడాలని. మారా నీళ్ల దగ్గర తెచ్చింది ఆయనపై ఆధారపడాలని. ఈ మధ్యాహ్న కాలం
దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రేమైన సహోదరుడా సహోదరి, అనేకమైన కష్టాలు, బాధలు, హింసలు, నిందలు, అవమానాలు, అనారోగ్యం గుండా నువ్వు వెళ్తున్నావేమో, ప్రతి మజిలీలను ఆగిపోయావేమో, ప్రభువును అనుమానిస్తా ఉన్నావేమో. నాకేనా, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నేను ఇంతగా ఆయన సేవిస్తా ఉన్నానే, ఒకవేళ ఈ చింత విచారంతో కుమిలిపోతున్నావేమో. ప్రభువారు నిన్ను పురిగొల్పుతూ ఉంటున్నాడు. నాపై విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎదుట ప్రదర్శించబడుతా ఉన్నాడు, ఆయన నీ ఎదుట కనబడుతా ఉన్నాడు. మన పితరులతో కనబడినటువంటి ప్రత్యక్షపరచబడిన దేవుడు మనకు కూడా ప్రత్యక్షమవుతుంటున్నాడు. కాబట్టి మన విశ్వాసము, మన యొక్క ఆధారము మన ప్రభువుగా ఉండాల. ప్రతి పరిస్థితిలో ఆయనపై ఆధారపడాలి. ఇంగ్లీష్ లో 5 లెటర్ వర్డ్ FAITH. ఓ భక్తుడు చెప్పాడు, ఫర్ ఆల్ థింగ్స్ ఐ టేక్ హిమ్. అన్నింటిలో నేను ఆయన్ను తీసుకుంటాను, అదే విశ్వాసం. ఇంకొక భక్తుడు ఇలా చెప్పాడు, ఫర్ సేకింగ్ ఆల్ థింగ్స్ ఐ టేక్ హిమ్. అన్నిటినీ విడిచిపెట్టి ఆయన్నే తీసుకుంటా. రే సహోదరుడా, రే సహోదరి, నీ జీవితంలో ఎంతగా తీసుకుంటా ఉన్నావు, అదే విశ్వాసం. ఎంతగా ఆయనను ఆధారపడతా ఉన్నావు. కాబట్టి మన పితరులు, ఇశ్రాయేలీయుల ప్రజలు, వారు విశ్వాసము, నమ్మకము ఉంచకపోయిన దాన్ని బట్టి దేవుడు వారిని నాశనం చేశాడు. అంటే అవిశ్వాసము నన్ను ఎక్కడికి నడుపుతుంది? నాశనంలోకి నడుపుతుంది. అవిశ్వాసం అంటే ప్రభు ద్వారా నేను శిక్ష పొందుతా. ఓ చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఇష్టపడుతుంటున్నా. బల్ల వర్తమానంలో మరియమ్మ ఎలాగో దేవుని మాటపై విశ్వాసం ఉంచింది. ఉంచక ముందు ఒక ప్రశ్న వేసింది. ఆ లూకాసు వార్త 1వ అధ్యాయంలో 2 ప్రశ్నలు ఉన్నాయి. చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఈ 2 ప్రశ్నలు వేసినటువంటి వారికి దూత ప్రత్యక్షమయ్యాడు. మొట్టమొదటిది 18వ వచనం, 1వ అధ్యాయం లూకాసు వార్త 18వ వచనం. జకరియా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని దూతతో చెప్పగా. తర్వాత 34వ వచనం. అందుకు చదవను, అందరం కలిసి 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూత అనగా. చాలండి. ఇద్దరు ఒకేలాంటి ప్రశ్నలు వేశారు. ఏం ప్రశ్న? ఇది ఎలాగూ జరుగును. ఒకరికి శిక్ష వచ్చింది, ఒకరికి శిక్ష రాలే. జకర్యాకి ఏమని శిక్ష వచ్చిందంటే, బిడ్డ పుట్టి ప్రతిష్ఠించినందుకు నువ్వు ఎలాగుంటావట? మాటలాడకము అని, మూగవాడుగా ఉంటావు. మరియమ్మకి ఏం రాలేదే అంటే, వీళ్ళిరువురికి డిఫరెన్స్ ఏంటంటే, జకర్యాకు ముందు ఒక మాదిరి ఉన్నాడు. చాలా వృద్ధాప్యములో బిడ్డలు పుట్టినారు. ఎవరల్లు? అబ్రహాము. ఈ మనిషి ఏం బోధిస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు అయ్యే బోధిస్తా ఉన్నాడు, అయ్యే వాక్యం చెప్తా ఉన్నాడు. కానీ అదే తనలో లేదు. చాలాసార్లు విశ్వాసం అనే బల్ల బుద్ధి చెప్తా ఉంటాం, కానీ అదే మనలో ఉండదు. తద్వారా గుర్తుంచుకో, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష క్రిందికి మనం తీసుకొని రాబడతాం. ప్రభు మనకి ఇది బోధిస్తా ఉంటా ఉన్నాడు. అదే ఆ వైపు మరియమ్మ దగ్గరికి వస్తే, మరియమ్మ తన జీవితంలో అంతకుముందు చరిత్రలో ఎక్కడ కని విని ఎరగనటువంటిది, కన్యక గర్భవతి. అందుకొరకే ఆమె దగ్గరికి ఇది రాలా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆయా ఉదాహరణలు మనకు చూపిస్తూ వచ్చినప్పుడు ఆయనపై విశ్వాసం ఉంచుదాం. ఇది మొదటి తలంపు. నేను క్రీస్తు కొరకు జీవించుట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా జీవము క్రీస్తే. నేను విశ్వాస మూలంగా ఆయనపై ఆధారపడి జీవించినప్పుడే ఈ సంపూర్ణతలోనికి నేను రాగలను. రెండవది, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక, త్వరగా చూద్దామండి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చదవండి. ఎవరిని బిగ్గరగా? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. కాబట్టి రెండవదిగా ఈ ఉదయకాలాన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఏం చేయాలంటే క్రీస్తు వలె
ఉండుటకు ఎదుగుదుము. గ్రో ఆర్ గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. ఇఫ్ యు లివ్ ఫర్ క్రైస్ట్ యు హావ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు కొరకు జీవించేటువంటి వ్యక్తివిగా ఉంటే క్రీస్తులో నువ్వు ఎదుగుతూ రావాలా, క్రీస్తులో నువ్వు ఎదుగుతూ రావాలా. కాబట్టి క్రీస్తు వలే ఉండుటకు ఎదుగుతూ రావాలా. ప్రత్యేకంగా ఆ పైన ఉన్నటువంటి 14వ వచనమంతా మనం చదివినట్లయితే అదేమని 14వ వచనమంతా మనకు జ్ఞాపకం చేస్తుందంటే స్థిరమైన జీవితము. కాబట్టి మనము పసిపిల్లల వలె మనం ఉండకూడదు. పసిపిల్లలు దేని గురించి మాట్లాడతారు? 1 కొరింథీ 3:1 ప్రకారంగా శరీర సంబంధం. చదవండి 1 కొరింథీ 3:1. శరీర సంబంధులు ఆయన శరీర సంబంధులైన మనుషులని. కాబట్టి క్రీస్తునందు పసిబిడ్డలు దేనితో సమానం? శరీర సంబంధం. కాబట్టి మనం ఎదగాలంటే ఎట్లా ఉండకూడదు? మనం శరీర సంబంధుల వలె ఉండకూడదు. తర్వాత మనుషుల వల్ల కలుగు కుయుక్తితోనూ వంచనలతోనూ, అంటే రెండవదిగా మనం మోసంలో ఉండకూడదు. వానికి ఒక పేరు, వానికి అపవాదికి ఒక పేరు, సర్వలోకమును మోసపుచ్చు అపవాది. వాడు మోసం. ఎట్లా మోసం? అపవాది తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. కాబట్టి నేటి దినాన శరీర సంబంధులైనటువంటి వారు జీవితాలు అస్థిరంగా ఉంటాయి. ఎవరైతే మోసము, వంచన, కుయుక్తి, కన్నింగ్, క్రాఫ్టినెస్ ఎవరైతే దీంట్లో ఉంటారో, మోసంలో ఉంటారో, వారి జీవితాలు అస్థిరంగా ఉంటాయి. కాబట్టి ఇంకా మనం అక్కడ చూస్తూ వచ్చినట్లయితే కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోవచ్చు, ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, గాలి చేత కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఇదంతా ఏ జ్ఞాపకం చేస్తుందంటే అస్థిరత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడైతే ప్రభువు అన్నటువంటి ఆ పునాది పైన నా పాదములను బండ మీద ఏం చేశాడు? నిలిపాడు. యెరూషలేమా 122వ కీర్తనలో మా పాదములు నీ గుమ్మములో బాగుగా నిలుచుచున్నవి. అంటే దీని అర్థం ఏంటంటే స్టేబుల్ అనగా ఎస్టాబ్లిష్ లైఫ్, స్థిరమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం. క్రీస్తులో ఎదగాలంటే స్థిరమైనది అవసరం. 2 మాటలు మనం చదివి దీంట్లో మనం ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదామండి. అపోస్తలుల కార్యములు 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించెను. ఒక మాట పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ పేతురు 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధనలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండానట్లు కాచుకుని ఉండు. ఒక చోట ఏం రాయబడింది? స్థిర హృదయంతో హత్తుకొని. మనం ప్రభువులో ఎదగాలంటే ప్రభుతో ఏం కావాలా? మనం హత్తుకొని ఉండాలా. హత్తుకొని ఉండాలని ఎప్పుడు చెప్తారు? పెళ్లిళ్ళ టైంలో చెప్తారు కదా. ఏం చెప్తారు? పురుషుడు తన తల్లిదండ్రులు, భార్యను విడిచి, పురుషుడు తన తల్లిదండ్రులు, ఇప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లిదండ్రులు విడవడం అంటే కొన్నిసార్లు బైబిల్ చెప్తాను కదా అండి, అన్ని తల్లిదండ్రులను విడిచిపెడతారు. అంటే వాళ్ళని అనాథలుగా చేస్తారు కొంతమంది. చాలా బైబిల్ అది బోధించడం లేదండి.
తల్లిదండ్రులను విడిచి అంటే అంతవరకు ప్రతిదానికి తల్లిదండ్రులనే దగ్గరికే పోతాచ్చు. షిఫ్ట్ యువర్ ప్రియారిటీ. నీ ప్రాధాన్యత ఇంకొక నీ భార్య నీకోసం అంత ఇడిచొచ్చిందే ఆ వైపు తిప్పు అని అర్థం. అదేం జ్ఞాపకం చేస్తుందంటే ఆమెతో హత్తుకొనుట. కాబట్టి స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొని ఉండాల. ఇంగ్లీష్లో లీవింగ్, క్లీవింగ్ 2 మాటలు ఉన్నాయి. నేను ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నా. లీవింగ్ అంటే విడిచిపెట్టుట. విడిచిపెట్టకుండా మనం ఏం చేయలేము, హత్తుకొనలేం. వితౌట్ లీవింగ్ దెర్ ఇస్ నో క్లీవింగ్. యాజ్ యూ కమ్ టు ద పాయింట్ ఆఫ్ క్లీవింగ్, నువ్వు హత్తుకునేటువంటిది ఏ స్థానంలో ప్రభువు ఉండాలని ఇష్టపడుతున్నాడంటే ఇట్ షుడ్ బి ఓవన్. ఓవన్ వీవింగ్ అన్నాడు ఇంగ్లీష్లో పదం, నేత వేయబడుట. చూడండి, మనం అందరం ఇక్కడ కూర్చున్న బట్టలు ధరించాం. ఈ బట్టలన్నీ దేంతో చేయబడ్డాయి? దేంతో నేయబడ్డాయి? దారం. అవునండి, డూ యు అగ్రీ? నాతో ఏకీభవిస్తారా? దారం. చూడండి, ఇక్కడ ధరించిన వాళ్ళు ఏ బట్టలో కూడా ఏం కనబడదు? దారం కనబడుతుంది. ఏం కనబడుతుంది? బట్ట కనబడుతుంది. అల్లుకొని పోవుట, నేత వేయబడుట. ప్రభుతో స్థిర హృదయంతో హత్తుకోవడం అంటే ఈ స్థానంలోనికి నువ్వు నేను రావాలా. కాబట్టి ప్రభు దీన్ని నిన్ను నన్ను నియంత్రుని కోరుతున్నాడు. స్థిర హృదయముతో హత్తుకొని ఉండుట. తర్వాత మనం పడిపోకుండా స్థిరం మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుట. 2 ఇంపార్టెంట్. మనస్సు, హృదయం. మనిషి చెడిపోయేదానికి, అస్థిరుడు అయ్యేదానికి ఇవి 2. ఏంటి 2? మనస్సు, హృదయం. అందుకొరకే పౌలు ఫిలిప్పీకి రాస్తూ అంటాడు, అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావాలి. మన హృదయం దగ్గర మన తలంపులు అవి కావలి ఉండాలి. అంటే ఎవరు అవసరం? కావలి ఉండాలంటే ఎవరు అవసరం? కావలివాడు అవసరం. కావలివాడు అవసరం. మన హృదయం దగ్గర ఎవరో ఒకరు ఉండాలా, మన మనసు దగ్గర ఎవరో ఒకరు ఉండాలా. ఉన్నారా ఎవరైనా? నీ హృదయం మనసు దగ్గర ఎవరు ఉండాలంటే ప్రభువారే. మన ప్రభువారే మన హృదయం మన మనసు దగ్గర ఉంటే మన హృదయము మనసు ఏం చేయబడుతుంది? కాపాడబడుతుంది. కావలి ఉంచితేనే కాపాడబడుతుంది, లేకపోతే శత్రువు ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదు, స్థిరమైనటువంటి వారిగా ఉండాలి. అయితే నేను క్రీస్తు వలె ఉండాలంటే నాకు అవసరమైనటువంటివి ఒక 2 ఉన్నాయి. అదే అక్కడే ఉన్నాయి మనం చదివిన దాంట్లో. ఏంటంట 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 15వ వచనంలో గద్దెనాల ఫ్యామిలీ ప్రేయర్లో ఒక దేవుని దాసుడు మనకు బోధిస్తూ వచ్చాడు. 4:15 చెప్పగలుగుతారా? ప్రేమ కలిగి, ఒట్టి ప్రేమ కాదు, ప్రేమ కలిగి అంటే ప్రేమ సత్యము 2 బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు ఈయన ప్రేమే చూపించాడండి అంటారు. కొన్నిసార్లు ఇంకొకటి అంటారు ఈయన సత్యమే లేదు అంటారు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఇంకొకటి ఉంటే ఇంకొకటి ఉండదు అనేక సార్లు. అయితే వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలంటే ఇవి 2 అవసరం. ఏంటి 2? ప్రేమ, సత్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పాల. సత్యం ఏం చేస్తుంది? సరి చేస్తుంది. సత్యం సరి చేస్తుంది, ప్రేమ దగ్గరికి తీస్తుంది. సరి చేయడములో ప్రేమ చాలా కష్టతరమైనటువంటి మాట. ముఖం కూడా చూడం కొంతమంది మనం. అంటే వాడు ఇలాంటి వాడండి అని అలా మనం వారి వైపు తేరు కూడా చూడం, అనేకమైనటువంటి పర్యాయాలు. కానీ దేవుని ప్రజలంగా, దేవుని దాసులంగా మనం ఏం చేయాలా? ఇవి 2 అవసరం. యేసు ప్రభు వారు దీన్ని డెమాన్స్ట్రేట్ చేసినాడు. మనం ఎరుగుతుంది కదా, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ తీసుకుని రాగా ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా. దీంట్లో 2 ఉన్నాయా? ఒకటే ఉందా? 2 ఉన్నాయి. ఏమని అర్థము? మొట్టమొదటిది సత్యం అని చెప్పుకుందాం. సత్యం అంటే సరి చేయాల. వ్యభిచారం చేత పట్టబడింది, ఏం చేయండి మీరు? ఆమెను
ఆమెను ఏం చేయండి మీరు? రాళ్ళు తీసుకొని కొట్టండి. కొట్టండి అన్నాడా? అనలేదు. లేదు, మా వేరే బైబిల్ ఏమో ఉన్నట్టుంది. రాయి తీసుకొని కొట్టండి అన్నాడా? అన్నాడు. అయితే దానికి ఒకటి కలిపాడు. ఏం కలిపాడు? ప్రేమ కలిపినాడు. సత్యమునకు ప్రేమ. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటి ప్రేమ? పాపం లేనటువంటి వాడు వేయండి. ప్రేమైన సహోదరుడు, అనేక సార్లు మన జీవితంలో క్రీస్తు వలె ఉండుటకు ఎదిగేటువంటి మనము ఈ రెండు అనగా మన జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండవు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ప్రేమ సత్యం అంటే మన అమ్మ నాన్న, మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు. మీరు చెప్పండి, ఎవరు సత్యము ఎవరు ప్రేమ? తల్లిదండ్రులు. సిస్టర్ చెప్పింది ప్రేమ అమ్మ అంట. అంటే బ్రదర్స్ ప్రేమే లేదని. తర్వాత సత్యము తండ్రి. కరెక్టే. తండ్రి మనల్ని ప్రేమించి శిక్షిస్తాడు. రెండు చోట్ల ఉన్నాయి. ఒకరు సరి చేస్తారు, అమ్మ దగ్గర తీసుకుంటుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ రెండు తపలా, కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ అంటే మీకు కొంతమంది తెలుసు, హార్మోనియం పెట్టాను కొందాం. హార్మోనియం, తపలా, ఈ రెండు, ఒకటి ప్రేమ, ఇంకొకటి సత్యం. చెప్పండి, ఏది ప్రేమ? కీబోర్డ్ ప్రేమ. ఏంది? అందరినీ తీసుకుంటుంది. నువ్వు కూని రాగం పెట్టి పాండే దాంట్లో అప్పిచ్చి వేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి వేసుకుంటాడు అప్పిచ్చి. అంటే ప్రేమ. ఇక్కడ ఉన్నాడు తపలిస్ట్. తాళం అంత పోతే, అంత చిన్న పోతే చాలు, మహాకోపం. అట్లా చూస్తాడు, ఉరిమి చూస్తాడు. ఏం పాట పాడేది ఆ వాంచే వాళ్ళకి మీకు తెలియదా అంటాడు. మా నాన్నగారు తపలిస్ట్. మా నాన్నగారు తపలా సుబ్బరాయుడు అనే ఒక వ్యక్తి దగ్గర తపలా నేర్చుకున్నాడు. మా నాన్నగారు చెప్పేవాడు. ఆయన హరికథలు, బుర్రకథలు ఆ దినాల్లో ఘంటశాల వాళ్ళకందరికీ తబలా వంచేవాడంట. తబలా వంచేటప్పుడు హరిదాస్ కనుక ఎక్కడన్నా తాళం అంత పోతే ఆడ ఎడం చేత వాయిస్తారు చూడండి, అది ఎత్తుకొని కొట్టేవాడంట అక్కడి నుంచి. అంత మహాకోపం. అంటే సత్యం. కానీ ఇవి రెండు అవసరం. మనము ప్రేమించబడాలా, సరిచేయాలి. అందుకే దినాల్లో దేవుని దాసుడు గ్లెన్ అన్న మాట్లాడుతూ చెప్పాడు, జాలిగల మనస్సు ఉండాలా, కోపము ఉండాలి. ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే ప్రభువారు ఈ లోకంలో దేవాలయంలోనికి పోయినాడు. దేవాలయంలోనికి పోయి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం చేసినాడు? వాళ్ళను దండిస్తూ వచ్చినాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు టెల్లుగా, దొంగల గుహగా మీరు చేశారు అని చేసి అక్కడున్న తాళ్ళు చేసి కొరడాలు చేసి ఏం చేసినాడు? అక్కడ ఉన్నటువంటి ఆ పశువులు తోలాడు. ఈ రూకలు మార్చి వారి బలలు పడద్రోసాడు. ఇంకేం చేసినాడు? రూకలు తీసి విసిరేశాడు. ఇంకోటి చేసినాడు, పావురముల అమ్మవారిని చూసి ఏమన్నాడు? ఇక్కడ నుండి తీసుకొని పోండి. ఎంత ప్రేమ గల దేవుడు. పశువులు తరిమితే మళ్ళీ తెచ్చుకోవచ్చు, బల్లతో చేస్తే మళ్ళా పెట్టుకోవచ్చు, దాని మీద అంటే రూకలు వేస్తే మళ్ళీ పోయి ఏరుకోవచ్చు. పావురం వదిలితే రాదు. ప్రేమ, సత్యం ఉంది. ప్రేమ నీ జీవితంలో ఉందా? అనేక సార్లు ఒకటే ప్రేమ చూపించినా నాశనం అవుతాడు. సత్యము ఎప్పుడు అని దండించినా వాడు నాశనం అవుతాడు. ఇవి రెండు అవసరం. ఎప్పుడైతే ఇవి రెండు మన జీవితంలో ఉంటాయి. సువార్తలో చెప్తాం మనం. ఏం చెప్తాం? పాపము వలన వచ్చు జీతము ఏందది? ఏందంటే మరణం అంటారు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అనేటువంటిది సత్యం. ఇది చెప్పకుండా ఉండకూడదు. వెంటనే ఫాలోడ్. ఏమది? ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని కృపావరము మనకు నిత్య జీవం. రెండు ఉండాలి. అప్పుడే క్రీస్తు వలె మనం ఉండుటకు ప్రభు ద్వారా ప్రేమించబడదాం, ప్రభు ద్వారా గద్దించబడదాం, ప్రభు ద్వారా హెచ్చరించబడదాం. దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సారూప్యతలో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదిగేటువంటి వారం. ఇది మనకి ఎంతైనా అవసరమైనటువంటిది. ఇది రెండు. మూడవది దేవుని యొక్క వాక్యంలో కొలస్సీ పత్రిక
3వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం మాత్రం చదువుతున్నానండి. 3:16. మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు కొరకు జీవించుడి, క్రీస్తు వలె ఎదుగుడి. 3వది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వాక్యం అని రాయబడింది. బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి, అదన్నీ ఇప్పుడు మనకు టైం లేదు. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. వర్డ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా వాక్కు. ఇక్కడ ఏం రాయబడింది? వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వాక్యం. ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత అనేటువంటిది దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మన జీవితంలో క్రీస్తు వాక్యము ఏం చేయబడాలంట? మన హృదయంలో సమృద్ధిగా మనం నివసింపనీయాల. సమృద్ధిగా ఏం చేయాలా? స్టోర్ చేసుకోవాలా. వాక్యం స్టోర్ చేసుకోవాలంటే వాక్యము ఫస్ట్ పాయింట్ కలిగి ఉండాలి. వాక్యము చదవాలి. వాక్యము మీ యొద్దను, మీ నోటను, మీ హృదయంలో ఉన్నది, అదే మేము ప్రకటించు విశ్వాస వాక్యం. రోమా 10:8 మాటలు ఉంటున్నాయి. కాబట్టి మొట్టమొదటిగా వాక్యం గద్దినాల్లో చెప్తూ వచ్చాడు, వాక్యం కలిగి ఉండాలా. భక్సింగ్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంటే, వెళ్ళి బ్రదర్ నాకు ఒక బైబిల్ కావాలని అడిగాడంట. భక్సింగ్ గారు చాలా చెప్పాడు, సరే కొనుక్కో, బుక్ స్టాల్లో ఉండిపోయి కనుక్కోండి. చూడు చెప్తాడు కదా, బుక్ స్టాల్ దర్శించండి అన్నట్టు. బుక్ స్టాల్కి వెళ్ళి కొనుక్కోండి. ఆ వ్యక్తి అన్నంట, నా దగ్గర డబ్బులు లేవండి అన్నాడు. డబ్బులు లేవు, పైసలు లేవని. అప్పుడు భక్సింగ్ గారు అన్నట్టు, ఏముంది నీ దగ్గర అని అన్నాడు. ఏముంది నీ దగ్గర? అప్పుడు అన్నట్టు, నా దగ్గర ఒక మేకపిల్ల ఉంది అన్నాడు. ఒక మేకపిల్లే నేను కలిగి ఉన్నాను. అప్పుడు అన్నట్టు, దేవుని దాసుడు, నువ్వు వెళ్ళి ఆ మేకపిల్లను అమ్మి ఒక పరిశుద్ధ గ్రంథం కొనుక్కో అని చెప్పాడు. వెళ్ళాడు, దేవదాసుడు మాట ప్రకారంగా చేశాడు. బైబిల్ కొనుక్కున్నాడు. బైబిల్ చదవడం ఆరంభించబడుతూ వచ్చాడు. గొప్ప దైవజనుడు అయినాడు. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి గొప్పదైనటువంటి ఐశ్వర్యం ఇచ్చినాడు. దేవుని వాక్యం ఏందండి? ఐశ్వర్యం. మనం పాడతాం కదా, ఎంత అద్భుత ధనము, అనంత దైవ వరము, దివ్య గ్రంథము నేను కలిసి. ఎప్పుడైనా పోయినావా యాత్ర? ఈ గ్రంథంతో పోయినావా? అడిగినావు యాత్ర కోసం అంటే నీ యొక్క పిలిగ్రిమేజ్ సెంటర్స్, టూర్ సెంటర్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, ఫలానా సెంటర్లకు వినోద స్పాట్స్కి వెళ్తావు. ఇది చాలా బాగుందండి, స్పెండ్ చేయలేక టైము. మీరు కూడా పోయి వచ్చి అందరికీ చెప్తాం, మీరందరూ పోండి ఆడికి. నీ జీవితంలో ఎప్పుడైనా దివ్య గ్రంథమైనటువంటి బైబిల్తో యాత్ర చేసినవా? ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాలాన్ని నేను అడుగుతూ ఉంటున్నాడు. బైబిల్ చేతిలో పట్టుకోవడం, బైబిల్ సంచి చేసుకోవడం ఎంతగా నువ్వు ప్రాముఖ్యంగా భావిస్తున్నావో, దీనిని నీవు కలిగి ఉండి, దీనిని చదివి, దీనిని నీ జీవితంలో దీనిని గురించి విని, ఈ ప్రకారం గైకొని, అలాగున ఈ వాక్యంతో నింపబడి నువ్వు ముందుకు కొనసాగడం చాలా అవసరమైనది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్నటువంటి మన రక్షకుడు దేవుడిచ్చిన మొట్టమొదటి వరం, ఆర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్, అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పన శక్యము కాని వరం మన ప్రభువారు. మన ప్రభువారి తర్వాత దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ఉండేటువంటి వాక్యాలు, దీంట్లో ఉండేటువంటి వాక్యము క్రీస్తు వాక్యము, యెహోవా వాక్కు, దేవుని మాట, ఇవన్నీ కూడా మన జీవితంలో నింపుకోవాలా, నింపబడి ఉండాలి. చూడండి, మనం ప్రభుని ఎరగడం ఎంత ప్రాముఖ్యమో మన జీవితంలో కూడా ఏమవసరము? వీటన్నిటితో నింపబడి తర్వాతనే మనం నివసించాలి. నింపబడకుండా నువ్వేం చేయలేవు, నివసించలేవు. నివసించడం అంటే మన భీమవరం భాషలో కాపురం. మనము నింపబడకుండా కాపురం చేయలేం. అందుకొరకే
ఎఫెసీ 5:18 ఏం చెప్పబడుతుంది? ఆత్మపూర్ణులై ఉండుడి, బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. విత్ ద స్పిరిట్ ఫిల్లింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఫిల్లింగ్ ఎప్పుడెప్పుడు అంటే ఫిల్లింగ్ ఎప్పుడెప్పుడు? ఖాళీ అయిపోయినప్పుడే కాదు. ఫిల్లింగ్ షుడ్ బి డైలీ ఎక్స్పీరియన్స్. ప్రతి దినము నువ్వు నేనేం చేయబడాలా? నింపబడాలా. ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి, పెట్రోల్, డీజిల్. ఒకసారి పట్టించుకుంటే సరిపోదు. ఏంది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. కాబట్టి ప్రతిదినము దూర ప్రయాణం, దగ్గర ప్రయాణం, ఏదైనా కానీ సరే ఏముండాలా? అట్లా నీ జీవితమునకు ఇంధనం లాంటిది. నీ జీవిత నావను నడుపుతుంది, నీ జీవిత వాహనాన్ని నడుపుతుంది. ఇది నీ జీవితానికి ఇంధనం, ఇది నీ జీవితానికి ఐశ్వర్యం. గత దినాల్లో దేవుని దాసు మనకు బోధిస్తూ చెప్పాడు, ఎఫెసీలో ఉన్నటువంటి వారికి క్రీస్తు ఐశ్వర్యం ఏంటో అపోస్తలుడైన పౌలు బోధిస్తూ చెప్తూ వచ్చినాడు. నీ నా జీవితంలో ఇది అవసరం. చాలాసార్లు చాలా విచారకరమైంది ఏంటంటే, ఈ ఐశ్వర్యము మనము కలిగి, బైబిల్ గ్రంథమైన ఐశ్వర్యాన్ని కలిగి ఎట్లా జీవిస్తా ఉన్నాం తెలుసా? పేదోళ్ళలాగా జీవిస్తా ఉన్నాం, పేదరికంలో జీవిస్తా ఉన్నాం. ఇంకా మాట చెప్పాలంటే దివాలా తీసిన వాళ్ళలాగా మనం జీవిస్తా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, దేవుని వాక్యం అన్నటువంటిది కొంచెం జరగమ్మా, కొంచెం జరగండి. దేవుని వాక్యం అన్నటువంటిది ఐశ్వర్యంతో సమానం. కాబట్టి ఈ ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలా? నింపుకోవాలా. ప్రతిసారి మన జీవితంలో నెల అయిపోయినా, సంవత్సరం అయిపోయినా, రాత్రుల్లో పండుకోకముందు ఏం చూసుకుంటాం? మన బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాం. ఇంకేం చూసుకుంటాం? మన యొక్క పెట్టల్లో ఉండేటువంటి బంగారము, వెండి, ఇవన్నీ కూడా మనము చూసుకుంటా ఉంటాం. నీ జీవితంలో ఎన్నడైనా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఎన్నడైనా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో వాక్యం ఎంత పరిమాణంలో ఉంది, క్రీస్తు వాక్యం ఎంత పరిమాణంలో ఉంది, ఎన్నడైనా నువ్వు చూసుకున్నావా? నీ జీవితంలో బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివావు? ఏ విధానంలో చదువుతున్నావు? ఏ విధానంలో నింపుకుంటా ఉన్నావు? ప్రభు ఈ విషయాన్ని ఎంతగా దేవుని వాక్యం మనలో ఉంటుందో, క్రీస్తు వాక్యం అంతగా విశ్వాసం కూడా ఉంటుంది కదా. మనకందరికీ తెలుసు రోమా 10:17 ఏమండి? వినుట వలన మాట గుర్తుపెట్టుకోండి, వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వినుట క్రీస్తును గూర్చిన, క్రీస్తు గూర్చిన మాట నాలో ఏం ఉత్పత్తి చేస్తుంది? విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకొరకు దేవుని వాక్యం మత్తయి 4:4 ప్రభువారు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. కాబట్టి దేవుని మాట మన హృదయంలో నివసించుట ఇంగ్లీష్లో డివెల్ అని రాయబడింది. డ్వెల్ అనే దానికి 2 ప్రాముఖ్యమైన అర్థాలు, షేరింగ్ అండ్ కేరింగ్. ఈ వాక్యాన్ని కనుక మన హృదయంలో మనం నివసింపనిస్తే, ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన కష్టాల్లో, మన పరీక్షల్లో, మన శోధనలో, మన ఇబ్బందుల్లో మనతో పంచుకుంటుంది, మనతో ముచ్చటిస్తుంది దేవుని వాక్యం. అంతేకాదు, ఇట్ విల్ కేర్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో శ్రద్ధను, లక్ష్యమును మన ఎడల ఈ వాక్యము చూపించేదిగా ఉంటుంది. కాబట్టి 3వది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఏం కలిగి ఉండాలా? వాక్యం ఉందా నీ చేత? కేవలం బైబిల్ గ్రంథం పెట్టుకొని స్పెషల్ మీటింగ్స్, ఆ మీటింగ్స్ రావడం కాదు. భక్సింగ్ గారు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఇప్పుడు ఒక భిక్షం ఎత్తుకునేవాడు ఒక మార్గం చెట్టు క్రింద కూర్చొని భిక్షం ఎత్తుకుంటూ చాలా సంవత్సరాలు భిక్షం ఎత్తుకొని చివరిగా అక్కడే చచ్చిపోయాడంట. అక్కడే చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని అతన్ని ఇంకో చోట పాత పెట్టాలని అనుకున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళి తిరిగేవాళ్ళు, అయ్యో ఎందుకంటే చాలా సంవత్సరాలు వీడు ఇక్కడనే కూర్చొని ఉన్నాడు, వీడిని ఇక్కడే సమాధి చేస్తాం వీడిని అని ఆ మున్సిపాలిటీ వాళ్ళని ఏం చేశారంటే ఆడ త్రవ్వడం ఆరంభించారు. త్రవ్వడం ఆరంభిస్తే కిందే ఉందంట బంగారము, ధనాలు, వజ్రాలు, వైడూర్యాలన్నీ ఉన్నాయి. జీవితకాలం అంతా
ఐశ్వర్యం క్రింద కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. అది మన జీవితానికి ఎంతో నవ్వులాటగా ఉంటుందేమో. ఎంతమంది విశ్వాసుల జీవితాలు ఐశ్వర్యము, ఈ లోకంలో ఏ ధనము, ఏ ఘనత, ఏ వజ్ర వైడూర్య మాణిక్య గోమేధికములు దీనితో సరి తూగనటువంటివి ఇది పెట్టుకొని ఎట్లా ఉన్నారంటే దివాలా తీసుకోలాగా మనం ఉన్నాం. క్రీస్తు ఐశ్వర్యం మనలో సమృద్ధిగా లేదు. నువ్వు తీర్మానం చేసుకున్నాం, ఆయనలో సంపూర్ణంగా మనం ముందుకు సాగాలంటే ఈ వాక్యం నా జీవితంలో మనం సమృద్ధిగా. ప్రత్యేకంగా యవనస్తులారా, చాలా మంది మీరు ఉంటున్నారు. యవన ప్రాయం అనేటువంటిది ఎట్లా ఉందంటే దినానికి 2 పుస్తకాలు 3 పుస్తకాలు బైబిల్ గ్రంథం ఒక నెలలో, లేకపోతే 1.5 నెలలో, సంవత్సరానికి 6 సార్లు 12 సార్లు. ఈ వయసులోనే మనకు బలము చూపు అంతా ఉన్నప్పుడు సమృద్ధిగా దాన్ని ఏం చేసుకుందాం, సంపాదించుకుందాం. మీరు క్రీస్తును సంపాదించుకోవాలి. పౌలు యొక్క కోరిక క్రీస్తును సంపాదించుకొని కనబడాలంట. ఇది 3వది. 4వది అద్భుతమైనటువంటిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును, ప్రీచ్ క్రైస్ట్ కదా, క్రీస్తును ధరించుకొనుట, క్రీస్తును ప్రతిష్ఠించుకొనుట, క్రీస్తు కొరకు జీవించుట, క్రీస్తు మీద ఆధారపడుట, క్రీస్తు వాక్యము నివసింపనీయుట. 6వది క్రీస్తును ప్రకటించుట. నా తలంపు ఏంటంటే అన్ని చోట్ల ఎవరున్నారు? ఆయన 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 అన్నాడు. కాబట్టి ఆయన యందు నేను. కాబట్టి మన జీవితంలో ఆయనను, కాబట్టి క్రీస్తు ప్రభువును, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఏం చేయాలా? మనము ప్రకటించాలి. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుట. చూడండి, ప్రకటించుట అనేది 6వ పాయింట్కి వచ్చింది. మనకు ఎప్పుడు కావాలా? ఆయన నాకు వాక్యమీయుడండి అంటా ఉంటారు కొంతమంది. ప్రకటించుట అనేటువంటిది ఈ మెట్లన్నీ దిగిన తర్వాత నేను రాలేడికి ఒకటేసారి నేను ఎత్తుకొని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టరు. అన్ని ప్రాసెస్ గుండా నువ్వు వెళ్ళి తీరాల్సిందే. కాబట్టి ప్రియ సోదరుడా, క్రీస్తు ప్రభువును ప్రకటించడం మానొద్దు. నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ప్రయాణం చేసినా ఏదో ఒక ఉనికి ద్వారా ఇతరులను నువ్వేం చేస్తున్నా, ఇతరులతో ప్రభువును, క్రీస్తు ప్రభువును, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించు. చాలాసార్లు మనం ఎట్లా ఉంటామంటే అనేకమైన పర్యాయాలు క్రీస్తు ప్రభువును, ఆయన సిలువ మరణ పునరుత్థానాన్ని దాచిపెట్టి మీదంతా చెప్తాం. వ్యర్థం అది. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం లేకుండా అది సువార్తే కాదు, అది అసలు ప్రకటనే కాదు. కాబట్టి నేను నా జీవితంలో లెట్ us నాట్ హైడ్, లెట్ us ప్రొజెక్ట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క సిలువ. క్రీస్తు ప్రభు వారు సిలువ మ్రానిపై మన పాపముల కొరకు చనిపోవడం ద్వారా, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మనకి ఏం దొరికింది? రక్షణ, విమోచనం. ఇది నువ్వు పొంది ఉంటేనే ప్రకటిస్తావు, లేకపోతే నువ్వు ప్రకటించలేవు. ఇది ఏమిస్తుంది మనకు? శక్తి. కాబట్టి సమయమందును అసమయమందును నువ్వు దీన్ని ప్రకటించాలా. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ, సువార్త ప్రకటింపకపోయేలా నాకు శ్రమ. పౌలు ఏమంటాడంటే, నేను రోమాలో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను, సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇంకా అంటాడు, నేను వారికి రుణస్థుడను అంటాడు. ఎప్పుడైనా ఇంతగా నువ్వు ఫీల్ అయినావా? నేను వీళ్ళకి సువార్త చెప్పలే, నేను వీళ్ళకు రుణస్థుడనని ఒక్కసారిగా నీ హృదయంలో బాధపడ్డావా? ప్రియ సహోదరా సహోదరి, పౌలుకు ఒక అద్భుతం. ప్రభు మనల్ని ఎట్లా వాడుకుంటాడంటే అది ఎంతో అద్భుతమైనది. పౌలుకు ఏమి కోరిక ఉండేదంటే, రోమాలో ఒక ప్రసంగికుల్లాగా ఇట్లా నిలబడి స్టేజ్ మీద చెప్పాలనేటువంటిది ఒక కోరిక. పౌలు అంటే స్టేజ్ మీద అంటే ప్రసంగికునిగా ఉండాలనేది.
అయితే ప్రభువు రోమాకి ఎట్లా పంపించినాడండి? ఖైదీగా పంపించాడు. ఈ సెంట్ యాజ్ ఎ ప్రిజనర్, నాట్ యాజ్ ఎ ప్రీచర్. ఒక ఖైదీగా పంపించినాడు. రోమాలో ఖైదీలో తాను ఉన్నప్పుడు ఆయన అంటూ ఫిలిప్పీకి రాసిన పత్రికలు అంటాడు, నాకు సంభవించినటువంటివి, నాకు కలిగినటువంటివి క్రీస్తు స్వార్థ వ్యాపకం నిమిత్తమే, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే. ఇప్పుడు ఏం చేస్తా వచ్చినాడంటే, అక్కడ రాయబడుతుంది, అక్కడ తాను ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఎవరో ఆ కైసరు కోర్టు అంతా తెలిసిపోయిందంట. ప్రేతోరియం అను సభ వారికి అందరికీ ఏం తెలుసా అండి? ప్రేతోరియం అంటే, ప్రేతోరియం అను సభ అంటే, ప్రేతోరియము ఆ దినాల్లో రోమా ప్రభుత్వంలో స్పెషల్ పోలీస్ స్క్వాడ్. అంటే ఒక ఖైదీకి 3 గంటల సేపు ముగ్గురు కుడి వైపున, ముగ్గురు ఎడమ వైపున కావలి ఉంటారు 3 గంటలు. పౌలు దగ్గర 24 గంటల్లో ప్రతి 3 గంటలకు 6 మంది వస్తా ఉన్నారు. తన 3 గంటలు 6 మందికి సువార్త చెప్పకుండా మౌనంగా ఉండలే. 6 మందికి చెప్పాడు, 3 గంటలు అయిపోయింది, ఇంకొక 6 మంది వచ్చారు, వాళ్ళు చెప్పాడు, మళ్ళీ వచ్చారు. కొద్దిసేపట్లో కైసరు కోర్టు అంతా క్రీస్తు ప్రభుత్వం నిండిపోయింది. ఒక బోధకుడి నిలబడి ఏది చేయలేడో ఒక ఖైదీగా తను దేవుని యొక్క గొప్ప రాజ్య సువార్తను చాటిస్తూ వచ్చినాడు. రే సహోదరుడా, సువార్త చాటించు. అదే పౌలు తిమోతికి రాశాడు, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. కాబట్టి సువార్తికుని పని నువ్వు చేయకుండా ఏమాత్రం కూడా ప్రభు దగ్గర నుంచి నువ్వు ఫలితాన్ని నీవు ఏమాత్రం కూడా పొందలేవు. నా జీవితంలో ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దాని తర్వాత ఒకే ఒక తలంపు. నేను చదువుకున్నటువంటి దినాల్లో బర్మా జోసెఫ్ అన్నాడు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిందే, అబ్రాహం జోసెఫ్ గారు. సువార్త ఎట్టు చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఎక్కడ చెప్పాలా అన్ని మాకు శిక్షణ ఇచ్చినాడు ఆయన. ఒకసారి ఒక భూస్థాపనకు నేను, అబ్రాహం జోసెఫ్ గారు, తర్వాత ఇంకొక పోలీస్ ఆఫీసర్, మేము ముగ్గురం బస్సులో వెళ్తా ఉన్నాం, ఆర్టీసీ బస్సులో. బర్మా జోసెఫ్ గారేమో కండక్టర్ పక్కన కూర్చున్నాడు, 2 సీట్ల తర్వాత నేను కూర్చున్నా, పోలీస్ ఆఫీసర్ గారు చివరి సీట్లో కూర్చున్నారు. బస్సు బయలుదేరింది, 10-15 నిమిషాలు అయింది. వెనక్కి తిరిగి చూసినాడు. నేను వెనక్కి తిరిగి చూసి, రే అంకుల్, ఏమనుకోలేదు, నువ్వు సచ్చినావా బ్రతికినావా అన్నాడు. బస్సు అంతా చూశాను. ఏం బస్సు? గవర్నమెంట్ బస్సు, ఆర్టీసీ బస్సు, సువార్త వాహనం కాదు. నువ్వు చచ్చినావా బ్రతికినావా అన్నాడు. అంకుల్, నేను బతికే ఉన్నానండి. బతుకుంటే నోరు మూసుకుంటావేమరా సమాధి అన్నాడు. క్రీస్తు ప్రభుని ఎరిగిన నీవు నోరు మూసుకొని ఎట్లా ఉంటావు అన్నాడు. తర్వాత ఆయన ఏడి అనే వెనకలు కూర్చో ఉన్నాడు అంకుల్. లేపాయను అని ఆయన కూడా ఇదే ప్రశ్న వేశా, నువ్వు బ్రతికినావా చచ్చినావా అని అన్నా. నేను బ్రతికినాను అనుకోలేనా. బ్రతికితే 2 బతికిన వాళ్ళు కూర్చొని మౌనంగా సమాధి వల్ల కూర్చొని ఉన్నారు. మీరు బోలోకు దావల్ యేసు మసీకి జై. మీరు చెప్పినారు, అది మేము ఇద్దరమే చెప్పినాం, ఇద్దరు చెప్పినాం. పాట ఎత్తినాడు, పాట పాడినాం, చెప్పు సువార్త. ఆర్టీసీ బస్సులో కూడా అందుకొరకే ప్రభువుని ప్రకటించడానికి మాకు ప్రతి ఒక్క చోట మా స్టూడెంట్స్ అనగా మా ఫ్రెండ్స్ ముందర ప్రతి చోట సువార్త చెప్పించాడు. మా కాలేజ్ లెక్చరర్స్ ముందర సువార్త చెప్పించినాడు. ఎప్పుడు కూడా అంటే సువార్త కొరకైన ధైర్యం పుట్టించినాడు దేవుని దాసుడు. రే సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు నువ్వు నీ స్వస్థలానికి. క్రీస్తును ప్రకటించటం మానద్దు. నీ ప్రాణం పోయినా సరే, నీ ఊపిరిపోయినా సరే, క్రీస్తు ప్రభుని సర్వంగా ఎరిగి ఆయనను నీవు ప్రకటించు. చివరిగా ఒక తలంపు, ఇదివరకు మనం చదివినటువంటిది లూకా సువార్త మళ్ళొక్కసారి మనం చదువుకొని ఆ తలంపు నేర్చుకొని మనం ముందుకు కొనసాగుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం ప్రత్యేకంగా మనము శత్రువుల చేతి నుండి అక్కడి నుంచి చదువుదామండి. అందరం కలిసి ఈ భాగం చదువుదాం. 1:70 మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును. ప్రభు నిన్ను రక్షించింది, నీలో ఈ 6 కార్యాలు చేసింది దేనికోసం తెలుసా? ఆయనను సేవించడానికి. ఈ తరంలో, ఈ యుగంలో ఆయనను సేవించువారు అవసరం.
ఆయనను ప్రకటించేవారు మాత్రమే కాదు, ఆయన కొరకు తమ ప్రాణ ఆత్మ శరీరాలు అర్పించుకునేటువంటి వారు. ఆయా తరాలలో దేవుడు కొంతమందిని లేపుకుంటూ తన సేవా ధర్మమును, సేవా పరిచర్యను చేస్తూ ఉన్నాడు. మా చిన్నతనం నుండి జాన్ సుబ్బారెడ్డి అంకుల్ వాళ్ళు మేము ఎరిగిన వాళ్ళం. వాళ్ళ తరం తర్వాత మేము మా యవన తరంలో, ఒక తరం తర్వాత దేవుడు ఒకరిని ఏర్పరచుకుంటున్నాడు. ఈ సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన నీకు రక్షణ ఇచ్చాడు? ఆయనను సేవించినాడు. ఎందుకు ఆయన నీకు విద్యనిచ్చినాడు? ఆయనను సేవించేదానికి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన నీ ఎడల కనపరిచినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రేమ దేనికోసం తెలుసా? నువ్వు ఆయనను సేవించడం కొరకే. ఈ సేవా భారాన్ని దేవదూతలకు ఇవ్వలే. దేవదూతలారా వచ్చి రాజ్య స్వార్థ ప్రకటించుడంటే అందరూ వచ్చి ప్రకటించుండేటువంటి వారు, అది వారికి ఇవ్వలే. దిస్ ఈస్ బీన్ ఎంట్రస్టెడ్ టు అస్ అంటే దాని అర్థం ఏంటంటే మనలను నమ్మి అప్పగించినాడు. కాబట్టి మనల్ని ఆయన నమ్మినాడు కాబట్టి అప్పగించినటువంటి ఈ సేవ తుదమట్టుకు నువ్వు నేను చేయవలసిన వారంగా ఉన్నాను. మోషే అహరోనులు నిర్గమకాండం 5వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 10వ అధ్యాయం 5 అధ్యాయాలు కనుక చదివితే అనేకమైన పర్యాయాలు, దగ్గర 7 పర్యాయాలు ఓ మాట అంటున్నారు. ఫరో ఎదుట నిలబడి ఏమంటారు? నన్ను సేవించుటకు నా జనులను పోనింపు. ఐగుప్తు నుండి దేవుడు తన ప్రజలను ఎందుకు విడిపించినాడు? ఆయనను సేవించడం. ఇక్కడ జకర్యా ఆత్మపూర్ణుడే అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ రక్షణ కలుగు చేశాడు? పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించుటకు. ఈ సమయంలో తీర్మానం చేసుకో, ప్రభా 6 విధానాలుగా క్రీస్తు ప్రభులో ఉన్న నేను, 6 విధానాలుగా ఆయనను అనుభవించే నేను, 6 విధానాలుగా ఆయన సంపూర్ణతను అనుభవించే నేను, ప్రభువా ఆయన్ను సేవిస్తా, క్రీస్తును నేను సేవిస్తానన్న తీర్మానంతో వెళ్దాం ఇంటి నుంచి. ఆ దినాన ఆ యొక్క అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఎలాగున ఆ ఒక ఫ్యామిలీ ప్రభు కొరకు అర్పించుకోవడాన్ని బట్టి ఆ ఊరంతా ప్రభుని వెంబడించారు, ప్రభుని సేవించడానికి తీర్మానం చేసుకుంటూ వచ్చారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఇంకా వెను తిరగను, నాగటి మీద పెట్టి వెనక తిరగను, నా ప్రభువును సేవిస్తాను, నా ప్రభువును ప్రేమిస్తాను, నా ప్రభువును నేను వెంబడిస్తాను. ఈ తీర్మానంలోనికి రా. 2 ఉదాహరణలు. తన ప్రజల కోసమై ప్రభు ప్రాచీన నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో అనేకుల్ని ఏర్పరచుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో 2 ఉదాహరణలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు తమ కష్టంలో, పెట్టి చాకల్లో అలాగున తమను కష్టపెట్టి వారిని చూచి మొరపెట్టిన మొర ప్రభు దగ్గరికి చేరితే ప్రభు వారి మొర విని ఏం చేసినాడు? దిగి వచ్చినాడు. మీ సొంత సమయంలో చదవండి నిర్గమకాండం 3వ అధ్యాయంలో. వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీకు నడిపించుటకు నేను దిగి వచ్చినాడు. నేను అనుకుంటా, దిస్ ఈజ్ మై అజంప్షన్. ఏమని అనుకుంటానంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఎవరి కాడికి వచ్చినాడు? ఎవరి కాడికి వచ్చినాడు? దిగి డైరెక్ట్గా ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చినాడా? ఎవరి దగ్గరికి వచ్చినాడు? మోషే దగ్గరికి వచ్చినాడు. మోషే దగ్గరికి వచ్చినాడు. మోషే దగ్గరికి వచ్చి ప్రాధేయపడతా ఉన్నాడు. నేను అనుకుంటా పరలోకంలో నుండి ప్రేమైనటువంటి ప్రభు దిగి రాకపోవడం, ఎవరైనా ప్రభు ఎక్కడ వెళ్తున్నావంటే మోషే దగ్గరికి వెళ్తున్నానని ఒకవేళ ప్రభు చెప్పి ఉంటే పరలోకంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు? అంతకుముందే మోషే యొక్క క్యారెక్టర్ ఏంటి? ఒక ఐగుప్తిని చంపేది. ఆ నరహంతకుని దగ్గరికి వెళ్తావా ప్రభా? అవును, ఆ నరహంతకుడే నాకు కావాలి. ఈ మధ్యాహ్న సమయంలో నీవు ఆయనకు కావాలా? ప్రభు ఆ గాడిదను విడిపించే పూర్వం ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగితే అది ప్రభువునకు కావాల్సినది. నువ్వు ప్రభువుకు కావాలా? ఈ కాన్వకేషన్ తెచ్చింది ఏదో నిన్ను ఎంటర్టైన్ చేసేదానికి కాదు.
నువ్వు ఆయనకు అవసరం, ఆయన సేవకు అవసరం. ఒకవేళ నువ్వు అనుకుంటావు నేనా నరహంతకులు, ఎంతోమంది దోపిడీగాళ్ళు, ఎంతోమంది అబద్ధికులు, వ్యభిచారులు, విస్తారమైన పాపంలో జీవించిన వారిని ప్రభు ప్రేమించి క్షమించి సరిచేసి తన మహిమగల సేవను వాడుకుంటూ వచ్చినాడు. నిన్ను కూడా వాడుకోవాలని నీ దగ్గరికి వచ్చినాడు. నీ ప్రక్కన నిలవబడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 3:10 ఒక మాట అంటాడు, కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను, నా ప్రజలైన ఇశ్రాయేలును నీవు తోడుకొని రావాలి. నువ్వు తోడుకొని పోవాలా. అంతకుముందు హోరేబులో ఆ యొక్క మండుచున్న పొద, బర్నింగ్ బుష్, ఆ మండుచున్న పొద ఎన్నో మెసేజెస్ మనకు. వాటిలో ఒక మెసేజ్ ఏంటంటే, మోషే దానికి ముందుకు రాకపూర్వం ఏమన్నాడు ప్రభు, అక్కడికి సమీపించకపూర్వం నువ్వు నిలవబడుతున్నది కాబట్టి ఏం విడిచిపెట్టు, నీ చెప్పులు విడువు. చెప్పులు విడుచుట ఒక అద్భుతం. అనేకమైన విషయాల్లో ఒక తలంపు ఏంటంటే, మోషే చెప్పులు విడుచుట, ప్రభువుకు సంపూర్ణంగా లొంగిపోవుట, సరెండరింగ్ హిస్ లైఫ్. చెప్పులు దాసులు తొడుగుకున్నారు. యజమానుని దగ్గరికి లొంగిపోతూ వచ్చి నిలబడ్డాడు. ఆ పొదలో ఏం చూస్తూ వచ్చినాడు మోషే అంటే, ప్రభు నాకు ఇచ్చినటువంటి బయలుపరువు, నేను సేవకు రాకపూర్వం ప్రభు నాకు ఒక దర్శనం, వాక్య దర్శనం ప్రభు నాకు ఇచ్చినాడు. చూడు, ఎవరు కాలుతా ఉన్నారు, ఎవరు మండుతా ఉన్నారు. నేను చెప్పిన ప్రభుతో, ప్రభు ఇశ్రాయేలీయులు దాంట్లో మండుతా ఉన్నారు. వాళ్ళు ఏం కాలిపోలే, వాళ్ళు ఇంకా కాలిపోలే. వాళ్ళు కాలిపోకముందే నువ్వు నాకు కావాలా, వచ్చేస్తా ప్రభా, నీకంటే నాకు పెద్దది ఏం లేదు. నేను నిన్ను సేవిస్తా, నేను నిన్ను వెంబడిస్తా హృదయపూర్వకంగా, ఏదో పై మాటలతో కాదు. నీ కొరకు నా ప్రాణమైనా నేను ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. అది చూశాడు, అది నాకు చూపించాడు. ఉదయకాలాన నీకు చూపిస్తా ఉన్నాడు. ఎంతోమంది అన్ని జనులైనటువంటి వారు, ప్రభుని ఎరగనటువంటి వారు నీ పల్లెటూరులో, నీ ప్రాంతంలో, నీ చుట్టూలో, నువ్వు పనిచేసే పొలంలో ఇక్కడెక్కడ వాళ్ళని చూస్తూ ఉన్నావు. నువ్వే పొలం దున్నుకొని వెళ్ళిపోతా ఉన్నావు. వాళ్ళపై పట్టింపు లేదా? వాళ్ళు నాశనానికి వెళ్తా ఉన్నారే, వారి కొరకే నీ జీవితం ప్రభు కొరకు అర్పించుకోలేవా? ఇంకొక తలంపు. సమయాలను ప్రభు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ప్రభు సమయాలను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. సమయాలు కొరకై హన్నా ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రతి ఏటేటా షిలోహలోని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే ఒక దినాన తన ప్రార్థన మానిపోయింది. ఏమని ప్రార్థన చేసింది? ప్రభా, నాకు ఒక మగపిల్లని ఇస్తే నేను వానిని బ్రతుకు కాలం అంతా నీకే ఇస్తాను. నేను అనుకుంటా వచ్చిన, ఎందుకు ఇది మారింది, ఎందుకు ఇలాగునా ఆమె ప్రార్థన చేసింది అంటే, ప్రభు నాకు ఇచ్చిన ఒక తలంపు. అనేక మంది దేవుని దాసులుగా అనేక రకాలుగా ప్రభు బయలుపరుచుకుంటూ వస్తాడు. నాకు ఇచ్చినటువంటి ఒక తలంపు ఏంటంటే, ఆ ప్రార్థనకు ముందు బహుశా ఆ ప్రియమైనటువంటి సహోదరి అన్న ప్రభు ద్వారా సంధించబడింది. ప్రభు ఆమెకు ప్రత్యక్షమైనాడేమో నాకు తెలియదు, కానీ ఒక కుమారుడు కావాలా, ఒక బిడ్డ కావాలని ప్రార్థన చేస్తే ప్రభువు కూడా ఏం మాట్లాడింటాడు, అన్న నీకు బిడ్డ కావాలని, కుమారుడు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నావు. అన్న నాకు కూడా కావాలా ఒక కుమారుడు, నాకు కూడా ఒక కుమారుడు కావాలా. ఒకసారి నీ కళ్ళు తెరిచి ఇశ్రాయేలు దేశాన్ని చూడు అన్నా. నా ప్రజలు చెడిపోయినారన్నా, నా ప్రజలు శరీర కార్యాల్లో ఉన్నారన్నా, వారిని విడిపించడానికి ఎవరు లేరు అన్నా. నీవు పుట్టిన కుమారుడు నాకు ఇస్తావా, నీ బిడ్డను నాకు ఇస్తావా అన్న. స్పందించింది, ప్రభు పిలుపు స్పందించింది. ప్రభా నాకు ఇస్తే నీకు ఇస్తా, ప్రభా నా బిడ్డను నేను నీకు ఇస్తా ప్రభా. వాడు బ్రతుకు కాలమంతా దేవునికి ప్రతిష్ఠుడై ఉండును. ఏ సోదరుడా, ఏ మహిమ అయితే ఇశ్రాయేలు కోల్పోతూ వచ్చినారో, హన్నాతో ఆరంభించబడి సమూయేలు, దావీదు, సొలొమోనుతో దేవుని యొక్క మహిమ తిరిగి వచ్చింది. ఈ యొక్క మధ్యాహ్న కాలం ఈ కాన్వకేషన్ నుంచి వెళ్ళిపోక పూర్వం క్రీస్తుని గురించి విన్నాం, క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తును ప్రతిష్ఠించుకున్నాం. అలాగే అనేకమైనటువంటివి క్రీస్తు ప్రభువారి గురించి బోధించిన చేస్తున్నాం. క్రీస్తుని సేవించవా? క్రీస్తు కొరకే నీ జీవితం ఇవ్వవా?
ప్రభు నిన్ను అడుగుతూ ఉండగా ఒక్క తీర్మానం చేసుకో. అవును ప్రభా, నా జీవితం, నా చుట్టుప్రక్కల వాళ్ళు చూస్తే ఆ దినాల కంటే ఇంకా అసహ్యంగా ఉన్నారు. నేను నిన్ను సేవిస్తా, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరం నీకు అర్పిస్తా ప్రభా. అర్పించుకున్నాం. రండి అందరం మోకాళ్ళ మీదకి. ఒక్క నిమిషం మాత్రమే, త్వరగా మనం ముగించుకుంటున్నాం. త్వరగా అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి మీ కళ్ళు మూసుకోండి. ఇటువంటి చూడద్దండి, ఎవరు లేచి వెళ్ళొద్దండి. ఒక్క నిమిషం. ప్రభు ఎంతో ప్రేమగా మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మన రక్షణ కొరకే మాట్లాడాడు, మన ప్రతిష్ఠిత కొరకే మాట్లాడాడు, ఎలా జీవించాలో మాట్లాడాడు, ఎలా ఎదగాలో మాట్లాడాడు, ఏ హృదయంలో కలిగి ఉండాలో మాట్లాడాడు, ఎలా ప్రకటించాలో మాట్లాడాడు. చివరిగా ఆయన సేవించడానికి పిలుస్తా ఉన్నాడు. ఈ తరంలో ప్రభు నిన్ను కోరుకొని ఈ మాటలు తన ఆత్మ ద్వారా నీకు తెలియజేస్తూ వచ్చినాడు. నీ స్పందన ఏంటి? ఒక్క నిమిషం మౌనంగా నీ జీవితం ప్రభుకి అర్పించు. ప్రభా, నేను నిన్ను సేవిస్తాను, నేను నిన్ను సేవిస్తాను ప్రభువా అని నీ జీవితం ప్రభుకి అర్పించు. ఒక్క నిమిషం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రభువును సేవిస్తానని, ప్రభువును ప్రకటిస్తానని, ప్రభు కొరకు జీవిస్తానని నీ జీవితంలో నిర్ధారణ చేసుకుంటే, ప్రభా నేను నీ సేవ చేస్తానయ్యా, ఆత్మల రక్షణార్థమై సంఘం క్షేమాభివృద్ధి కొరకై పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లుగా నేను నీ పరిచర్య, ధర్మం, సేవ చేస్తానయ్యా. నీ ఉదయంలో ప్రార్థన చేసిందే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామంతే. మీ కుడి చేయి చూపించండి. ఏం బలవంతం లేదు. ప్రభుని సేవించాలని మీరు ఇష్టపడితే ఎవరైనా సరే, సహోదరి, ప్రభు నిన్ను తన మహిమ కొరకే వాడుకోండి కాక. సహోదరి, ఈ కార్డ్స్ అవసరం లేదు. సహోదరుడా, ప్రభు నిన్ను తన సేవ కొరకే వాడుకోను గాక. సహోదరుడా, సహోదరులారా, ప్రభు మీ హస్తాలన్నీ చూస్తా ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని ఆయన మహిమగల సేవ కొరకై బహు ప్రభావవంతంగా ఆయన మిమ్మల్ని వాడుకొనును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు మీ హస్తాలన్నీ చూస్తూ ఉన్నాడు. తర్వాత ఈ కూడిక అయిన తర్వాత సేవ కొరకు అని ఒక తెల్ల పేపర్ తీసుకొని నేను ప్రభువును సేవిస్తానని మీ చిరునామా రాసి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు మీరు అందజేస్తే వారు మీకు సహాయపడతారు, దోహదపడతారు. ఒక్క చరణం ఐ హ్యావ్ డిసైడెడ్ వాడుకొని తర్వాత దేవుని దాసుడు ప్రార్థన చేస్తాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ to follow Jesus, no turning back, no turning back, no turning back, no turning back. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికి స్తోత్రాలు. ఈ చివరి భాగంలో కూడా విలాసులు మరుగు చేసిన వాతావరణం ఇంకా ఎవరైనా ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ఇక్కడ కూర్చున్న ప్రస్తుతం కనపడుతున్న వారిలో మీ యందు లేనటువంటి వారు ఇంకెవరైనా ఇంకా జన్మించిన పాపలను జీవించుతున్నవారు అయితే మీరు దర్శించే వారితో మీరు మాట్లాడారు. వారు నేడైనా ఎవరి యేసు క్రీస్తు విశ్వాసం నుంచి క్రీస్తులోనికి రావడానికి కనుక మీరే సాయం చేయండి. ఆయన పరిశుద్ధపరచుకున్న వారే ఆయన తమ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న శ్రేష్ఠమైన అన్నికి రక్షణ పొందిన మా జీవితాల్లో రావడానికి మీరే మీ కృప అనుగ్రహించు. ఎంతో చక్కగా మీరు మాతో మా అక్కరి కొద్ది మాట్లాడుతూ మీరు మాట్లాడడానికి ఇష్టపడతారు. మా విషయాన్ని మీ ఉద్దేశం అదే.
తండ్రి మమ్మల్ని మీ సారూప్యంలోకి తెచ్చారని, మీరు మమ్మల్ని సంపూర్ణంగా చేయాలని, అందుకై మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. వాళ్ళు మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు కాదు, వాళ్ళు ఇంకెన్నో ఉన్నతమైన తలంపులు మీరు కలిగి ఉన్నారు. ఎరిగిన వారు మా ప్రకారం మా జీవితాల్లో ముందుకు సాడని మీరు ఎప్పుడు అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా తండ్రి, మమ్మల్ని మీరు కలిగించి మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రతి మాటకై మీకు ఎంతో స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇక జీవించే వారు తమకు వస్తుంది కాక తాము కూడా జీవించవాలని అన్నట్లు జీవించడైతే క్రీస్తే శ్రేష్టమైన అనుభవంలో మమ్మల్ని మీరు ఉంచమని మీకు ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యాన్ని మా హృదయంలో సమృద్ధిని నివసింపనీయడానికి సహాయం చేయండి. ఎన్నోసార్లు వాక్యం గురిన ఆశ, వాక్యం గురిన ఆకలి, శ్రద్ధ లేదు. మేము ఎదగడానికి, క్రీస్తులో సంపూర్ణం కావడానికి మీ వాక్యం కూడా ఎంతో అవసరమైంది. ఓ దేవాదైతే మీరు కనిగించు. ఇదేమైనా గ్రంథం మాకు ఇచ్చారు, దాన్ని ప్రేమించడానికి, దేవారాత్రంలో ధ్యానించడానికి, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మీరే మాకు సాయం చేయమని మీరు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా తండ్రి, మా ప్రభును మేము ప్రకటించే విషయంలో మమ్మల్ని మీరు హెచ్చరించారు. మా పనులు, బాధ్యతలు వీటన్నిటితో కూడాను ప్రేమల తండ్రి, మా ప్రభును అనేకులకు మేము ప్రకటించడానికి, పరిచయం చేయడానికి సహాయం చేయాలి. మేము సిలువైన యేసును ప్రకటించుతూ ఉన్నాము. ఇది ఏమైనా మాట రక్షించమన్న క్రైస్తవులుగా ఈ లోకంలో మా ముఖ్యమైన, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. అందుకు మేము ప్రతిష్ఠితులమై తీర్మానించుకొని ఆ ప్రకారం జీవించాలి. సమయమో అసమయం అనుకున్నా ప్రభును ప్రకటించేవారినిగా మమ్మల్ని చేయమని మీరు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని సేవించే విషయంలో మీరు హెచ్చరిక చేస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవగా ఈ లోకంలో మేము సేవించడం అది ఎంతో గొప్ప భాగ్యం. ఓ ప్రేమలు మా తండ్రి, మీరే ఈ విషయంలో సాయం చేయండి. అదే సమయంలో అనేకులు ఎవరు మీ ఏర్పాట్లు సంపూర్ణంగా మిమ్మల్ని సేవించేందుకు మీరు నియమించున్నారు. మీరే చెప్పారు యోహాను సువార్త 10:16 నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని కనుక అటు వారి విషయంలో మీ దైవ చిత్తం వారు అర్థం చేసుకుని తమ జీవితాలు నూతన తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకోవడానికి, సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మేము జీవితకాలం అంతయు మిమ్మల్ని సేవించేవారు ఉండడానికి కూడా సహాయం చేయండి. ఆ ప్రార్థన మీరు ఆలోచించుకు తండ్రి. మిమ్మల్ని మీరు మా కొరకై సమర్పించుకున్నారు. లోకానికి మీరు వచ్చినప్పుడు మీరు చెప్పారు, నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయటిగా వచ్చాను. అంతటి మహోన్నతుడు దేవుడు మనుషులుగా ఇహమంది జన్మించి నీలో చిన్నవారు నీళ్లు త్రావడానికి దృష్టిగా చేసిన మాకు మీరు సేవ చేశారు, మాకు మీరు పరిచయం చేశారు. మీ చిత్తమైతే మీరే చెప్పారు అది ప్రభువులకు కావలసి ఉన్నది అని. ఏమాత్రం వారం మేము మీకు అవసరమా? నిజమే, మీకు ఒక మనుషులు అవసరం, మీకు ఒక శరీరం అవసరం. మీరు మీ కార్యములు జరిగించడానికి కొరకాయి. ఇదిగో నేనున్నాను ప్రభా, నన్ను పంపు అని అన్నట్లు ఈ మధ్యాహ్నం చివరి కొడుకులు, చివరి తలంపులో ఇక్కడ కూర్చున్న మేము మా విషయమే ఇదేమి దైవ చిత్తమైతే ఆ ప్రకారం మేము తీర్మానించుకుని మా జీవితాన్ని సమర్పించుకోవడానికి సాహిత్యం సంపూర్ణంగా మిమ్మల్ని సేవించడానికి పడతాం. మీ స్వరం అనేకులు విందులుగాక, ఈ పిలుపును అనేకులు లోపలిగాక, మీకు తమను తాము సమర్పించుకుని భవిష్యత్ దినాల్లో ప్రముఖులై నమ్మకం మంచి ప్రకాశించే సాక్షులుగా, సేవకులుగా, సేవకులంటగా ప్రభుని సేవించేవారు విందులుగా. తండ్రి, మీ వాక్యాన్ని మా హృదయాలు దీవించి ఆస్వాదించాం. ఈ రాష్ట్రాన్ని మీరు దీవించాం. ఇచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. హృదయలాస్తాలు మౌనదాన్ని సమర్పిస్తున్నాం. ఆరంభించిన మరికొన్ని కాన్వకేషన్ ఈ చివరి కొడుకు వరకు మీ సన్నిధి మాకు వచ్చారు. మీ సంచారం మేము చూడగలిగాం. మీ స్వరం మాకు వినిపిస్తూ వచ్చారు, మేము వినగలిగాం. ప్రేమల తండ్రి, ఈ దినంలో ఈ పరిచర్య ఈ స్థలంలో జరిగించబడడం ద్వారా మీరు ఏవైతే ఉద్దేశించారో ఆ నిశ్చితం దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలరు. మీరు మహిమ పొందమని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ గ్రామంలో ఇంకా అనేకులు ఆయా వెనుకల చరిత్ర వారి రక్షణలోకి రావడానికి సాయం చేయండి. వారు విన్నారు మీ వాక్యం,
వారు చూశారు కళ్ళతో ఇక్కడ మీ కార్యాలు, ఓ దేవా దయతో వారి దృష్టించండి, వారితో మీరు మాట్లాడండి. అనేకులు ఒక నూతన క్రైస్తవ జీవిత అనుభవంలో క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధ సహవాసంలో రావడానికి సాయం చేయండి. ప్రభువును యథార్థమైన వాస్తవికంగా వారి జీవితాల్లో ప్రభువు నిజమైన వాడుగా వారు అనుభవం చేసుకుందండి. సేవించే ప్రజగా వారిని సిద్ధపరచండి. ఈ చుట్టూ గ్రామాలు ప్రాంతాలు దయతో మీరు దర్శించి ప్రార్థించుకోండి. మీ వాక్యం సువార్త ద్వారా రాబోయేలా ఎంతో మందిని మీరు రక్షించి సంఘం ఈ స్థలంలో స్థానికంగా లేకపోతే ఆత్మహత్య మీరు విస్తరింపచేయండి. ఆ ప్రార్థన మీరు అంగీకరించండి. ఈ ఆవరణలోని స్తోత్రాలు, ఏర్పాటులోని స్తోత్రాలు, ఎందుకని ప్రార్థించిన వారు, ప్రయాసపడిన వారందరికీ స్తోత్రాలు, సమర్పించుకున్న వారికి స్తోత్రాలు. ఎవరెవరు వారి వంతు భాగంలో వారు ఈ పరిచర్య ప్రకారం సక్రమంగా జరిగించడానికి మరి అందుబాటులో ఉండి మరి సమర్పించుకొని చేయగలిగిన వారందరినీ బట్టి స్తోత్రాలు దీవించుకుంటాను. వారి ఫలాన్ని మీరు అలిగించి భవిష్యత్ దినాలు కొన్ని మమ్మల్ని ఏర్పాటు మిగిలిన సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. యేసు ప్రభువు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇది ఎన్నో కాన్వకేషన్ అనుకుని ప్రశ్న వచ్చింది మాకు, మీకు ఎవరికల్లా గుర్తుందా అని. మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే మీరు మొదటి నుంచి వచ్చిన వారు కాకపోవచ్చు అనుకుంటాను. అందుకే మా మట్టుకు అయితే 11వ కాన్వకేషన్ అని అనిపిస్తుంది. మేము ఇంకా నిర్ధారణ కూడా చేసుకోవాలి దాని విషయం. కనుక సంవత్సరం ప్రభు ఈ పరిచయ విషయంలో సహాయపడుతూ వస్తుండగా ప్రభుని స్తుతించి ప్రభుని కనపరుస్తున్నాం. కనుక ఇలాంటి పరిచయం కోసమై భవిష్యత్ దినాల్లో కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనం చేస్తుంటున్నాం. ఇక్కడ ఎంతోమంది రాగలిగారు. వాస్తవానికి సంవత్సరం ఇలాగ పెరగడం కూడా మేము చూస్తున్నాము. అందుని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. అయితే బాహ్యంగా సంఖ్య పెరగడం అనేది కాకుండా ఆత్మీయంగా హాజరయ్యే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభు నూతన కార్యం జరిగించాలని మా ఆశ. సరే, బాహ్యంగా కొన్ని ఇబ్బందులు ఉంటూ వచ్చినాయి. చలికాలం కనుక మరి రాత్రిళ్ళు కొంచెం చలి పెట్టడం, విశ్రాంతి కొంచెం చాలంతగా లేకపోవడం అనేది కూడా అలాంటి పరిస్థితులు కూడా ఉంటూ వస్తున్నాయి. అదే సమయంలో ఈ వాతావరణ పరిస్థితులు బట్టి కొంతమంది రాత్రిళ్ళు ఉండలేకపోవడం అలాంటివి కూడా గమనించాను. కానీ పరిచర్య అంటే అన్నం మేము ఆ మాట కానీ కొన్నిసార్లు ప్రభు మీద ఆధారపడడానికి, ఆయన దగ్గర విశ్వాసం అధికం కావడానికి అన్నం కూడా మంచిదేమో. ఆయనకు ఘనత మహిమ కలుగ చేయడానికి ఇది మా శక్తి సామర్థ్యానికి మించినటువంటి కార్యం. కనుక ప్రార్థన చేయండి. భవిష్యత్ దినాల్లో ఈ పరిచయం ఇంకా సక్రమంగా ప్రభావం జరిగించడానికి. నివాసానికి కూడా ఆయన ఏర్పాటు చేయాలనేది ఒక ఆశ. అంటే వచ్చిన వారు ఈ విడిది కొన్నిసార్లు అవసరమైతే వాళ్ళ ఇల్లు అడుగుతున్నాం. అయినా ఎన్ని ఇబ్బందులే. కనుక ప్రభు ఉచితమైతే భవిష్యత్తు దినాలు ఎలా ఉంటుందో అలాంటి ఏర్పాటు విషయం కూడా మీరు ప్రార్థించే అవసరం మీకు మనం చేస్తున్నాం. కొంతమంది మంచాలు అడుగుతుంటారు. మంచిది అది కూడా కాదండి, వాళ్ళ అవసరం కూడా. ఒక ఆమె అయితే ఆపరేషన్ చేసుకుంది, కాళ్ళలో రాడ్లు వేస్తుంది, కింద పడుకోవడం కష్టమే. మంచాలు అవసరమే. కాబట్టి ఇలాంటి మంచాలు అవసరం ఉన్న వాళ్ళు 4 మంచాలు కూడా కొనిస్తే మంచిదే. ఇక్కడ పెట్టిపోతే అంటే అలాంటి అవసరం చాలా మంచాలు తయారు చేసింది మేము అలాంటి వారికి ఇవ్వడానికి. కానీ కాలక్రమేణా కొన్ని పాడైపోవడము, కొన్ని ఇది కావడము అటు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఆ రకాల ఒత్తిళ్ళు, ఇబ్బందులు బట్టి మీకు చాలినంతగా బాహ్యంగా కూడా సరైనటువంటి అకామిడేషన్ ఇవన్నీ ఏర్పాటు చేయలేకపోయినామేమో. అట్లాంటి వాటి కోసం కూడా భవిష్యత్తులో ప్రార్థన చేయవలసిందిగా మీకు మనం చేస్తుంటున్నాం. కాన్వకేషన్ ఒంగోలుకి ఎంతమంది వచ్చారు పోయిన సంవత్సరం మే నెలలో?
చేతులు ఎత్తండి చూద్దాం. అన్నీ కనపడుతున్నాయి. మీరు దించండి చెప్తా. రానోళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. రానోళ్ళు ఎవరు పోయిన సంవత్సరం మే నెలలో ఒంగోలు కాన్వకేషన్కు రాలేదో రాని వారు వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. ఇప్పుడు చాలా కొంచెం అందుకని మంచిది, సిగ్గుపట్టు కూడా ఎత్తారు, సంతోషం. కాబట్టి రండి కాన్వకేషన్కు. ఇలాంటి కాన్వకేషన్ కూడా రండి, క్రమంగా అలవాటు చేసుకోండి. సరే, ఇప్పుడు మనం ముగించేస్తాము. ఈ ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంటుంది. కాబట్టి ఇక్కడే భోజన ఏర్పాట్లు చేస్తాము. బ్రదర్స్కు, సిస్టర్స్కు. బ్రదర్స్ ఇంతవరకు అవతల వైపే కూర్చోండి. సిస్టర్స్ మీరందరూ ఇక్కడ దాకా వచ్చి కూర్చోండి వరుసలో. క్రమంగా వరుసల్లో కూర్చుంటే మీకు చక్కగా వడ్డించడానికి వీలవుతుంది. ఆ తర్వాత ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత మీరు భోజనాలకు కూర్చోండి. యవనస్తులు కొంతమంది భోజనం వడ్డించడానికి కూడా వెళ్ళాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాం. ఈ పరిచయంలో ఇది చివరి అవకాశం మీకు సేవ చేయడానికి, కనుక ఆ ప్రకారం పాలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తుంటున్నాను. తర్వాత ఎవరు స్టేషన్లకు లేక ఇంకోళ్ళు బస్సు ఎక్కడానికి వెళ్ళాలనుకునేటి వారు మీరు భోజనం చేసిన తర్వాత దేవుడి సేవకులు ఉంటారు, వారిని కలిస్తే మిమ్మల్ని అక్కడ దింపడానికి ఏదైనా వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఆ విషయం కూడా దయచేసి గమనించండి. బస్సులు వస్తాయి, ఇటు అటు బస్సులు ఎక్కిపోవచ్చు. ఆ విషయంలో ఈ అవసరం ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా సరే దేవుడి సేవకులు కలవండి. మీకు ఆ వాహన సౌకర్యం ఒకటి ఏర్పాటు చేసి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వస్తారు. మీ ఊరి వరకు కాదు. బస్సుకి వెళ్ళే వాళ్ళేమో ఇంకొల్లు, ట్రైన్కి వెళ్ళిన వాళ్ళేమో కడవ కుదరు. ఆ విషయం దయచేసి జ్ఞాపకం. ఇప్పుడు దేవుని సేవ కొరకై సంపూర్ణంగా సమర్పించుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మీతో దేవుడు మాట్లాడి ఉంటే అలాగ సమర్పించుకోవడానికి మీరు మనసులో ఇప్పటికే తీర్మానించుకొని ప్రార్థన చేసుకుని ఉంటే మీరు ఒక చిన్న కాగితం తీసుకొని మీ పూర్తి అడ్రస్, పేరు, మీ ఫోన్ నంబర్ కూడా వేసి ఇవ్వండి. దాంట్లో తేటగా రాయండి, నేను సేవకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను అని. అప్పుడు మిమ్మల్ని మేము సంప్రదిస్తాం, మీతో మాట్లాడడానికి అవకాశం తీసుకుంటాం, మాట్లాడతాం, మీ విషయంలో ప్రార్థన చేస్తాం. తర్వాత ఏం చేయాలో మీ విషయంలో ఆ ప్రకారం చేస్తాం మేము. అది గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుని సంపూర్ణంగా పిలుస్తూ ఉంటే లోబడడం మంచిది. కనుక లోబడు. చదువులో, ఉద్యోగమో, అవో ఇవో మానుకొని కూడా ప్రభుని రమ్మని పిలుస్తుంటే సేవ కొరకై సంపూర్ణంగా సమర్పించుకోవడం ఎంతో మంచిది. దావీదు భక్సింగ్ గారు మాట చెప్తుండేవారు, ఈ ప్రపంచంలో, ఈ శరీరంలో జీవించే కాలం ప్రభువును సేవించకు సమానమైనటువంటి సేవా పని మరొకటి లేదంట. అయితే అందులో కొంతమంది సంపూర్ణంగా సేవకులు సమర్పించుకుని సేవ చేయడం అనేది ఎంతో గొప్ప ధన్యత. అది ప్రభు అనుగ్రహించే ఏర్పాటే. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇది నిశ్చయంగా మీకు దేవుడు ఇస్తున్న గొప్ప భాగ్యము అని అనుకోండి, సంశయించకండి. వాడు మీ పేరు రాసి ఆ కాగితాలు ఇక్కడ దేవుడి సేవకులు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ కూడా వేసి ఇవ్వండి. మేము ప్రార్థన చేసి మీతో మరి సంబంధంలో ఉంటాము. ఆ తర్వాత మీ విషయమై ఏం చేయాలనో ఆ ప్రకారం చేస్తాం. ఇప్పుడు మనం అందరం లేచి పాటలు పాడుకునేటప్పుడు మన కానుకలు ప్రభు సమర్పించుకుంటాం. మేము మామూలుగా కానుకలు అడగము. అందుకే ఈ వారం, ఈ 5-6 రోజుల నుంచి కూడా ఇక్కడ పరిచర్యలు జరుగుతున్నాయి. మీకు అవసరమైనవన్నీ చేస్తున్నాం. వండడం, వడ్డించడం, కడగడం ఇవన్నీ చేస్తున్నాం. మేము మీరు ఎవరిని ఒక రూపాయి ఇవ్వని అడగము. ఇప్పుడు అడగము, ఎప్పుడు అడగము. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము చేసేవాళ్ళం ప్రభు చేత ప్రేరేపించున్నప్పుడు ప్రభు మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా చేస్తుంటాం.
అయితే ప్రభు భాగం ప్రభుకి ఇవ్వడం అనేది దేవుని వాక్యానుసారం. దేవుని భక్తి గారు ఒక మాట చెప్తుండేవారు. ఏంటి అంటే, మీలో ఎవరైనా మారుమనసు పొందకపోతే, మీ హృదయం ప్రభుకు ఇవ్వకపోతే, మీ కానుకలు ఇవ్వడం వల్ల మీకేమీ ఆశీర్వాదం ఉండదు అని అంటూ కొన్ని సందర్భాల్లో ఆయన ఇవ్వద్దు అనేవారు. మేము కూడా అదే చెప్తాం చాలాసార్లు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. రెండవది, ప్రభును రక్షించబడి ప్రభు హృదయం ఇచ్చి ప్రభును ప్రేమించేవారు మీ కానుకలు ఇచ్చే విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. అది కూడా చెబుతాం అని అంటూ భక్తి గారు ఒక మాట అనేవాడు, మాకు అవసరమై మిమ్మల్ని అడగలే, మీ ఆశీర్వాదం కొరకు మీకు చెబుతున్నాము అనేవాడు. మాకేదో అవసరమై మిమ్మల్ని మీకు ఈ మాట చెప్పడం లే, మీ ఆశీర్వాదం కొరకై మేము మీతో చెబుతున్నాం. అందుకనే బైబిల్ ఆ మాట ఉంది. పాత నిబంధనలో మలాకి 3లో చూస్తే అక్కడ నాకు ఇచ్చి నన్ను శోధించుడి, నేను పట్టజాలని దీవెనలు ఆకాశ వాక్యులను నిలిపి మీ మీద కొమ్మరిస్తాను అన్నాడు. ఒకటి కొత్త నిబంధనకు వస్తే సంతోషముగా ఇచ్చువాలని యెహోవా ప్రేమించును అని బైబిల్ చెబుతుంది. ఇది దేవుని వాక్యం. ఆ ప్రకారం ఇవ్వడం అనేది మనకు ఆశీర్వాదం, మాకేదో అవసరం కాదు. అది గుర్తుంచుకోండి. అసలు ప్రభుకి ఇస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా మనం సంతోషించాలి. ఎందుకు తెలుసా? దావీదు భక్తులు ఒక మాట అంటాడు 1 అధ్యాయంలో, అసలు మీకు ఇచ్చు సామర్థ్యం మేము కలిగి ఉండదు, మేము ఏ పాటి వారం, మేము ఎవరం ప్రభా మీకు ఇవ్వడానికి, మాకుండే సామర్థ్యం అని అంటూ తర్వాత అన్నాడు, ఆ సామర్థ్యం మాకు కలుగజేసిన వాడు నీవే, కాబట్టి నీవు మాకు ఇచ్చిన నీ స్వసంపాద్యంలోంచి కొంత నీకు ఇచ్చిన్నావు. ఈ పరీక్షలు ఎలా జరుగుతూ వస్తున్నాయో మీకు చెప్పడం కొంత అవసరమే, కానీ టైం అయిపోయింది. దైవజనులు భక్తి గారి దేవుడి సేవకు పిలిచిన దినాలలో ఆయన ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి దగ్గరికి పోలే, ఎవరిని అడగలే. ఆయన ఒక్కడు సేవకు సమర్పించుకొని సేవ చేసే దినాలలో బాంబేలో ఆయా పట్టణాల్లో వెళ్తేప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు ఒక కప్పు టీ తాగడానికి కూడా మరి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఆయన సేవ చేస్తూ వచ్చారు. కాబట్టి అలాగే ఈ సేవ ఆరంభమైంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఎక్కడికి ఎవరికి ఏ ఉత్తరం రాయం, అడగము, కాబట్టి ఎక్కడి నుంచి మేము తెచ్చుకోము. కనుక అలవాటు సాంప్రదాయాలు లేవు, సంఘాల్లో కూడా మేము ప్రకటన చేయము, మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని. అయితే వాక్యానుసారంగా చెప్పవలసిన హెచ్చరికలు కూడా చేస్తుంటాం. అది మేము చెప్పాలి కదా దేవుని వాక్యం, అది మీ ఆశీర్వాదం కొరకు అంతే. కానీ అలా చేయడం అనేది మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదం అని. ఈ సంఘాలు ఆయా ప్రాంతాలు ఇలాగ స్థలాలు కొని మందిరాలు కట్టి విస్తరించడానికి కారణం ఏంటంటే సామాన్యులైనటువంటి వారి యొక్క సమర్పణ. నేను సేవ చేసిన ఆ ప్రారంభ సంఘంలో కొంతమంది పిడికిళ్ళు బియ్యం అని తెచ్చేవాళ్ళు. ఏ బియ్యం? పిడికిళ్ళు బియ్యం అంటే మీకు తెలుసా? చాలామందికి తెలియదు, చెప్తున్నా. పిడికిళ్ళ బియ్యం అంటే వాళ్ళు వండుకునేటప్పుడు వాళ్ళు ఒక్క పిడికిలు తీసి పక్కన పెడతారు. ఒక డబ్బాలు ఒక పూట భోజనం వండుకుంటారు కదా, అప్పుడు ఒక పిడికిలు తీసి పక్కన పెడతారు. అట్లా వారం రోజులు వండుకునేటప్పుడల్లా ఒక పిడికిలు తీసి పక్కన పెడతారు. ఆ పిడికిళ్ళ బియ్యమని ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు సంచిలో తీసుకొని వస్తారు. తీసుకొచ్చి ఆ పులిపిడి దగ్గర పెడతారు. అవి అన్నమాట. అవి తీసుకునేది సేవకులు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆదివారం అందరికీ భోజనం చేసి వాటితో పెట్టి ఆ ప్రకారం. కాబట్టి చిన్న సమర్పణ అయినా ప్రభు కార్యముల కొరకై అవసరమే. ప్రభు దాన్ని గణపరిచి ఆ ప్రకారం తన మహిమ కొరకై వాడుకుంటూ కార్యాలు చేస్తూ వచ్చాడు. కనుక ఈ విషయాల్లో మనమందరం కూడా పాలివాళ్ళగా ఉండడం అనేది మనకు సంతోషం, మనకది ఆశీర్వాదం, మనం ప్రభును ఘనపరిచి మహిమపరిచినట్లుగా ఉంటుంది అని. ఇప్పుడు ఎవరు నిజంగా హృదయం ఇచ్చారో మీ కానుకలు ఇవ్వచ్చు, ఇవ్వని వారు మీ కానుకలు అక్కర్లేదు. రెండవది, మనం అందరం లేచి నిల్చొని మనం పాడుకున్నప్పుడు
ప్రభుకు సంతోషంగా సిద్ధపడి వచ్చిన వారు మన కానుకలు ప్రభు సమర్పించుకుందాం. సిద్ధంగా లేకపోయినా మీరేం పర్వాలేదు. అయితే తెలియని వారు మీరు అలాగే వరుసల్లో ఉండండి. ఇక్కడ మధ్యలో పెట్టారండి. జరిగించగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. వారి ఫలాన్ని మీరు అధికం చేయము. ఇటు పరిచర్ల కొరకై భవిష్యత్ దినాల్లో మమ్మల్ని ఇంకనూ సిద్ధపరచం. ఇంకా చక్కగా ఇవన్నీ జరిగించడానికి మీరే సహాయం చేయము. ప్రతి అవసరం మామలో తెచ్చము. కావలసిన నమ్మకమైన అనేకులైన మీ హృదయానుసారైన పనివారులు మీరు దయచేయండి. మీకు అవసరమైన వర్తమానికులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించి మీరు ఆశీర్వదించం. వారికి ఉన్న స్థానిక సంఘములు, పనులు, బాధ్యతలుతో కూడా ఈ దినాలు మా మధ్యలో ఉండి పరిచయం చేయగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. ఇప్పటికే వెళ్ళిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి స్థానిక సంఘాల్లో వారి సేవ పరిచయం మీరు దీవించం. వారి కోసం మేము చేయ ప్రార్థన ఆలకించం. అట్లా మా ప్రియులు జోసఫ్ తిరిగి బ్రదర్ ఇంకా ఇతరులు ఈ భోజనం తర్వాత వెంటనే బయలుదేరాలి. అక్కడ మేము బెంగళూరు దూర ప్రయాణం భద్రత ఇచ్చాం. అలాగే ప్రియులు సుందరరాజు గారు, సోదరి జ్యోతివి, ఇంకా ప్రియులు కొంతమంది వాళ్ళతో కూడా వెళ్ళవలసిన వారికి జ్ఞాపం చేసుకోవడం. దూర ప్రయాణం బెంగళూరు బై రోడ్. మీ సన్నిధి తోడుగా ఉంచం. మీ భద్రత ఇచ్చే మీ రక్తంతో వారిని కాపాడండి. మీ వాగ్దానం వారి పక్షంగా 138:34 ఈ ప్రియుల పక్షంగా మేము చేపట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమంగా సకాలంలో తీసుకుని వెళ్ళండి. ఆయా ప్రాంతాలు ఇంకా వెళ్ళవలసిన వారికి కావాల్సిన ప్రయాణ సౌకర్యము, భద్రత దయచేయం. క్షేమంగా చేర్చాం. ఏమైతే ఇక్కడ విన్నామో, మేము పొందామో, మేము చూచామో అవన్నీ ఇంకా అనేకలతో మేము పంచుకోవడం ద్వారా, ఇంకా ప్రార్థించడం ద్వారా భవిష్యత్ దినాల కొరకై మీ మహిమ కొరై జీవించలాగున మేము సిద్ధపడలాగున సహాయం చేయము. మీ ప్రజలు ప్రేమించి మీ నామ ఘనత కొరకు తెచ్చిన ఈ కానుకలు బట్టి స్తోత్రాలు. మీరు వారికి ఇచ్చిన మీ స్వసంపాద్యంలోంచి కొంత ఇచ్చున్నాము, అంగీకరించమనైనా. మిగిలిన మీ ప్రజలకున్న భాగం వారికి ఎంతో ఆశీర్వాదకరంగా, సంతృప్తిదాయకంగా చేయము. ఈ వారం దినాల పరిచర్య కోసమును మీరు సిద్ధపరచం. హోరేబును మీరు దీవించం. ఈ హోరేబులో నుంచి మోషేకు వలె ఇంకా అనేకులు సంపూర్ణంగా సేవ కొరకై పిలువబట్టుకును సహాయం చేయము. ఇక్కడ జరిగే పరిచర్య ద్వారా కూడాను మా ప్రార్థన అంగీకరించం. ఈ పర్వతం మీద మీరు నన్ను సేవించదురు అని మీరు సెలవిచ్చినట్టు ఈ హోరేబులో మిమ్మల్ని సేవించే ఇంకా జనాన్ని అనేకులు మీరు లేపండి. అనేక నూతన ఆత్మలను రక్షించి ఇక్కడే కాదు స్థానికంగా చుట్టూ గ్రామాల ప్రాంతాల నుంచి అట్లు ఈ స్థలంలో మీకు అంగీకారం ఒక ప్రీతికరం ఒక సేవ జరిగినట్లుగా సహాయం చేయము. ఆవరణంలో మీరు దీవించము, కాపాడు. ఇంకెన్ని అవసరాలు ఉన్నాయి. ఇలాంటి కార్యాలకు వచ్చే మీ ప్రజల కొరకై సౌకర్య ఇతర విషయాలు కల్పించడంలో ఈ విషయాల్లో కూడా మీరే కృపను గ్రహించు. మీకేమో సమర్పిస్తూ మాతో ఉండండి. ప్రేమ విందు భోజన సహవాసం ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. మహిమ ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గొర్రెల గొప్ప కాపరిని యేసును మన ప్రభును నిత్య నిబంధన సంబంధం ఒక రక్తమును బట్టి ఆయనను మృతుల్లో నుంచి లేపిన సమాధానకర్తయ్య దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును గాక. యేసు క్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనకింత వరకు సహాయపడెను పగించుకునే మనకై మనలో నడిపెను సుఖముగలు ప్రార్థన చేశాం. భోజనం చేసుకొని మీరు వెళ్ళవచ్చు.
తర్వాత వాహన సౌకర్యం ఉంటుంది, కావాల్సిన వారు ఆ ప్రకారం చేస్తారు.